హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన గీతా త్రివేణి గారు కర్నూలు నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ప్రపంచంలోని దుఃఖాలకి, కష్టాలకి, నష్టాలకి ధ్యానం వల్ల 3 లాభాలు ఏంటి? ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి మనందరి గురించి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. అంతేకాకుండా నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ గుప్తా గారికి, నాకు జన్మనిచ్చినటువంటి దేవునికి నమస్కరించుకుంటూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందామా మాస్టర్స్. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి, ప్రపంచంలో ఎవరిని అడిగినా కష్టం ఉందా, మీకు జీవితంలో బాధ ఉందా, ఇబ్బందులు ఉన్నాయా అంటే ఏమంటారు? అయ్యో బోల్డ్ అని కష్టాలున్నాయి, బాధలున్నాయి అని అంటారా అన్నారా? ఎన్ని అంటే అయ్యో బాబాయ్ చాలా ఉన్నాయి, ఒకటా రెండా ఎన్నని చెప్పేది అని ఈ కామన్ పాయింట్ మీద మనం మీరు డిస్కస్ చేద్దాం. మరి పత్రిజీ సార్ అన్నారు ధ్యానం చేస్తే 3 లాభాలు అని. 1 ధ్యానం సర్వరోగ నివారణి, 2 ధ్యానం సకల భోగకారిణి, 3 జ్ఞానం సత్య జ్ఞాన ప్రసాదిని. మేడం మ్యూట్ లో పెట్టేసేయండి, మిగతా వాళ్ళవి నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ప్లీజ్ మ్యూట్ చేయండి మిగతా వాళ్ళందరూ. ఓకే మాస్టర్స్, మరి ప్రపంచంలో ఏ మనిషిని తట్టినా, ఏ మనిషిని యోగక్షేమాలు అడిగినా యోగము లేదు, క్షేమము లేదు అని అంటారు. ఓకే, ఉండేదంతా దుఃఖము, కష్టము, కన్నీళ్ళు అంటారు. నిజంగా చెప్పాలంటే మన జీవితంలో పొందినటివి చాలా, పొందాల్సినటివి కొద్దిగా. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుందాం, సత్యాలే మాట్లాడుకుందాం. ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాము? నిజాలు, సత్యాలే మాట్లాడుకుందాం. కాలమానయాన పరిస్థితిని బట్టి నిజం మారుతూ ఉంటుంది, సత్యం ఎప్పటికీ మారదు. ఓకే, నిజం ఎలా మారుతుంది మేడం? నిజం నిజమే కదా అని డౌట్ వస్తుందేమో, వివరించుకుందాం, ఏదైనా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నిజం చూడండి, మీరు వచ్చి నన్ను మేడం మీ ఏజ్ ఎంత అని అడిగారనుకోండి, నా సర్టిఫికేట్ కూడా చూపించి మీకు నా ఏజ్ 47 అని చెప్తాను. ఏమని చెప్తాను? 47 అని చెప్తాను. మీరు 2 సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు, మేడం మీరు అప్పుడు ఎంతో మీ ఏజ్ చెప్పారు, మర్చిపోయానండి, మీ ఏజ్ ఎంతండి అన్నాను అనుకో, నేను అప్పుడు ఏమంటాను? 49 అంటారు. పక్కన వాళ్ళు అంటారు లేదు మేడం మీరు అప్పుడు 47 అన్నారు, ఇప్పుడు 49 ఎలా అవుతుంది అని వాదించారనుకోండి, నిజం అప్పుడు 47, 2 ఇయర్స్ బ్యాక్ మీరు అడిగినప్పుడు నా వయసు 47, ఇప్పుడు నిజమే 49. మరి రెండిట్లో ఏది నిజము? కాల మాన యాన పరిస్థితులు ఏ దానికి అదే నిజము. అలా నిజము సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి మారిపోతూ ఉంటుంది. మరి నెయ్యి బాగా తినాలని బిడ్డలకు బాగా వేసి పెడతాము, నిజం బలం వస్తుంది అంటాం. అమ్మ నిజంగా బలం వస్తుందంటే అర్ర నాన్న చాలా బలం వస్తుంది అంటాము. మరి ఫ్యాట్ బాగా ఉన్న అతనికి ఆ నెయ్యి వేసి పెడతారా? చస్తావు ఈ నెయ్యి తింటే. మరి అతను బాగుంది, తను బాగలేదేమి, మారిపోయిందేమి? మరి ఏది నిజము? ఇది నిజమే, అది నిజమే. పెరిగే పిల్లలు బాగా నెయ్యి, కొవ్వు పదార్థాలు ఉండే పదార్థాలు బాగా తినాలి, పుష్టిగా తినాలి, మంచిగా తినాలి, ఆరోగ్యవంతమైన ఆహారం తినాలి. బాగా తినాలంటే కుంభాలు కుంభాలుగా తినాలని కాదు, కొద్ది కొద్దిగా కాకుండా మంచిగా తినాలి, మంచి అమౌంట్ తీసుకోవాలి, జీర్ణమయ్యే శక్తి ఉంటుంది. బాగా ఆడాలి, పాడాలి, ఎగురుతారు, దుంకుతారు, అన్ని చేస్తారు కాబట్టి. అంటే ఇప్పుడు ఎవరు ఎగరడం లేదు, దుంకడం లేదు అనుకోండి, వీడియో గేమ్స్ తోనే ఉంటున్నారు కాబట్టి అంత ఫుడ్ లేక కూడా ఉబకాయం వస్తుంది. ఆడ కూడా మనం గమనించాలి. మరి నిజానికి సత్యానికి తేడా తెలిసిపోయింది కదా. ఒళ్ళు ఫ్యాట్ పట్టేసి డాక్టర్ గారు నువ్వు ఫ్యాట్ తగ్గాలమ్మా అన్నా కూడా నెయ్యి మంచిది ఆరోగ్యానికి తింటున్నామంటే, మరి దీన్నే నిజానికి సత్యం. కాలమానయాన పరిస్థితులు మారింది. ఏంది ఆ సత్యం మేడం అంత గొప్పది? నువ్వు శరీరం కాదు, ఆత్మ. కలియుగంలో అయినా, త్రేతాయుగంలో అయినా, ద్వాపర యుగంలోనైనా, సత్యయుగంలోనైనా ఎప్పటికీ ఆత్మ మృత్యువు ఉండదు, పుట్టుక లేదు, చావు లేదు. ఆత్మ
సత్యమైనది, నిత్యమైనది. మరి సూర్యుడు ఎటుపక్క ఉదయిస్తాడు? తూర్పున. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, జింబాబ్వేలో ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ గ్రామంలోనైనా, ఏ అడవిలోనైనా ఎక్కడైనా సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పున ఉదయిస్తాడు. అస్తమించడం పడమర. ఇది సత్యం కాదంటారా? అవునంటారా? కాదంటారా? మరి ఇంత తేడాలు ఉంటాయన్నమాట. ఎప్పుడు ఇవన్నీ తెలుసుకుంటామంటే మనం ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది మేడం? ఈరోజు గరికపాటి గారిది నేను పొద్దున వంట చేసుకుంటూ కాన్సెప్ట్ వింటాను, మాక్సిమం వింటాను. ఏదో ఒక కాన్సెప్ట్ వింటాను, నా ఎజెండా, అది నా టార్గెట్. తర్వాత నాకు నా డైలీ లైఫ్ లో నేను క్లాసెస్ జూమ్ లో, లేకపోతే నేను ఏదైనా ప్రిపరేషన్ నా ఇంట్లో వర్క్ కో నాకు టైం ఉండదు కాబట్టి మార్నింగ్ మంచిగా ఫ్రెష్ అవర్స్ లో హాయిగా అది పెట్టేసి నా కుక్ నేను చేసుకుంటాను. ఈరోజు ఆయన ఏమని చెప్తున్నారంటే, ఆత్మకు శక్తి రావాలి అంటే, ఆత్మకు శక్తివంతంగా ఉండాలంటే, ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని మనము రోజు వింటూ ఉండాలి. అర్థమైందా? ఆ జ్ఞానం వినడం వల్ల ఆత్మ శక్తివంతంగా ఉంటుందంటే కుంగిపోదు, కృషించిపోదు, దిగులు పడిపోదు, బాధపడిపోదు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం దగ్గరగా ఉంటామో మన దగ్గరికి కష్టం, బాధ అవన్నీ అవగతం అవుతాయి. కష్టాలు వెళ్ళిపోతాయని చెప్పలేదు పత్రిజీ సార్. నీ జీవితంలో నువ్వు ధ్యానం చేయడం వల్ల, జ్ఞానం పొందడం వల్ల నీ కష్టాలే రావు. అన్ని శుభాలే, అన్ని భోగాలే అనడం లేదు. నువ్వు చేసే కర్మల్లో మార్పు తెచ్చుకుంటావు. దుష్కర్మలు చేసేవాడివి నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని. ఇప్పుడు ఏం చేస్తావు? మంచి పనులు చేస్తావు. ఇప్పుడు వచ్చే లాభం కొద్దిగానే అయ్యుండొచ్చు, కానీ భవిష్యత్తులో నష్టం అయితే ఆవగింజంత కూడా రాదు. ప్రాపంచికంగా ఏమనుకుంటారంటే, నేను ఇప్పుడు బాగుండాలి, నా పరివారం బాగుండాలి, నా భార్య, బిడ్డలు, భర్త, అదే ఎవరికి వాళ్ళు ఓకే బాగుండాలి, మంచిగా గొప్పగా ఉండాలి, మమ్మల్ని సొసైటీలో గ్రేట్ గా అనిపించుకోవాలని ఇప్పుడు చెయ్యకూడని పనులన్నీ చేసేస్తాం. అందరు మనల్ని చూసి అరే బా ఎంత గ్రేట్ వీళ్ళు, ఎంత బాగా అర్న్ చేశారు, ఎంత బాగా ఇల్లు కట్టుకున్నారు, ఎన్ని కార్లు ఉన్నాయని చెప్పుకుంటారు. అంత ఈజీ అంటారా మై డియర్ ఫ్రెండ్స్? ఇలా వచ్చేస్తాయి అన్నీ? రావు కదా. ఎంతో కష్టపడితేనే వస్తాయి కదా. ఇప్పుడు వచ్చేసాయి కాదని లేదు, భవిష్యత్తులో కర్మఫలం అనుభవించి తీరాలి. మరి ఆత్మకు సంబంధించిన ఆత్మ జ్ఞానం ఏం చెప్తుంది? ధర్మాన్ని నీ విడనాడొద్దు, సత్యాన్ని విడనాడొద్దు. ధర్మం అంటే ఏమి? నువ్వు ఇతరులకు నష్టపరచకుండా, కష్టపెట్టకుండా ఉండడము. ఆ ధర్మమే నిన్ను తిరిగి కాపాడుతుంది. ఈ రోజు నీకు లాభం కొద్దిగానే ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో నష్టం ఆవగింజంతా ఉండదు. ఆ నష్టం లేనప్పుడు ఈ కొద్దిగా లాభం కూడా పదిలమైపోతుంది. ఇప్పుడు వీళ్ళున్నారు చూడండి, కోటాను కోట్లు సంపాదించారు, అందరితో శబాష్ అనిపించుకున్నారు, ఉన్నట్లుండి మొత్తం ఊడ్చుకుపోతుంది, పేరు పోతుంది, ఆరోగ్యం చెడుతుంది, సంపదలు పోతాయి, ఎవ్వరు వాళ్ళని చూసి ఈసరించుకుంటారు. మరి చూసారా, మనం వేటి కోసం పరిగెడుతున్నాం తెలుసా? అశాశ్వతాల కోసం, ఆడంబరాల కోసం. ఎలా సంపాదించాలి మేడం? ఆనందంగా ఉండాలని ఎవరికైనా ఉంటుంది కదా, హాయిగా ఉండాలని ఉంటుంది కదా, బాగా సంపాదించాలని ఉంటుంది కదా. మరి ఎందుకు అని అన్నాం అనుకోండి, ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే, నీ కోరికలు తీర్చుకోవడంలో తప్పు లేదు, అవసరాలు సమంజసము, కోరికలు అసమంజసము అంటుంది భగవద్గీత. అవసరాలు అంటే తినడానికి ఫుడ్ ఉండాలి, మంచి ఫుడ్, నీకు నచ్చిన ఫుడ్. పంచపక్ష పరిమాణాలు తింటేనే తృప్తి అనుకోవద్దండి. ఏది ఉన్నా దాన్ని తృప్తిగా స్వీకరించినవాడు అదృష్టవంతుడు. ఈ తేడాలు తెలియకనే మనం దుఃఖపడుతూ ఉన్నాం, దుఃఖపడుతూ ఉన్నాం, దుఃఖ పెడుతూ ఉన్నాం. ఎప్పుడు తెలుసుకోగలుగుతామంటే మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఏదైతే భగవంతుడు ప్రసాదిస్తాడో, భగవాన్ మీకు నేను ఎంతో కృతజ్ఞతని అనుకొని హాయిగా ఉన్న వాళ్ళు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. ఎంత ఉన్నా దుఃఖిస్తూ దుఃఖిస్తూ ఇంతేనా ఇంతేనా ఇంకా 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 అనుకుంటూ ఏ రోజుకి చిట్ట చివరి శ్వాసలో కూడా ఆనందించని భావులు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఉన్నారంటారా లేరంటారా? ఉన్నారు కదా. మరి ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి పోదాం. ఓకే, మరి ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేకనే ఆత్మ శక్తిహీనంగా ఉంది అని మనం ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఆత్మకు సంబంధించిన జ్ఞానంలో ప్రపంచంలో చాలా కష్టాలు లేవు, మూడు కష్టాలు ఉన్నాయి, మీరు చాలా అంటున్నారు అని భగవద్గీత చెప్తుంది. నాకు విన్నప్పుడు చాలా విచిత్రం అనిపించింది. అరే, శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడేమి, ఒక్కొక్కరి దగ్గర లిస్ట్ పెడితే ఇంత పెద్ద లిస్టే వస్తుంది,
ఇంకా మన తోటి బంధువులు, స్నేహితులు, తమ్ముడో లేకపోతే నా కడుపులో పుట్టిన బిడ్డలో, నా భర్తో అందరిని కలుపుకుంటే ఇంకా చాట భారతం అంత అవుతుంది. ఏంది ఇలా చెప్తున్నాడు కృష్ణ భగవాన్ అని శ్రద్ధగా వినడం మొదలు పెట్టాను. ఎన్నంటున్నాడు కష్టాలు? 3,00,000 లేవు, 30,000 లేవు, 300 లేవు, 30 లేవు, 3 అంటున్నాడు. అవేమో చూద్దాము. మరి ప్రపంచంలో మొట్టమొదటి కష్టం ఏమో తెలుసా? శారీరక మానసిక రుగ్మతలు. మన శరీరానికి వచ్చే అనారోగ్యము, మనసుకు వచ్చే అనారోగ్యం. మనసుకు వచ్చే అనారోగ్యం అంటే నా మనసు బాగాలేదు, టీ వద్దు, నా మనసు బాగాలేదు, ఈరోజు ఫుడ్ వద్దు, నా మనసు బాగాలేదు, నాతో మాట్లాడొద్దు, నా మనసు బాగాలేదు, నన్ను చికాకు పెట్టొద్దు అనేది కాదు. మానసిక రుగ్మతలు అంటే పుట్టుకతోనే బుద్ధి మాంద్యంతో పుట్టడము. అంటే పుట్టుకతోనే తాను గుర్తుపట్టుకోలేడు, తన తల్లిదండ్రులను గుర్తుపట్టలేడు. ఎవరైనా తనకి సమానమే. నీ పేరు అంటే చెప్పుకోలేడు. మీ అమ్మ నాన్న పేరు అంటే అసలు ఏదో వెర్రి చూపులు చూస్తాడు. వాళ్ళని ఏమంటున్నారు? బుద్ధిమాంద్యము, మానసిక రుగ్మతలు అంటారు. మరి వాళ్ళొకరేనా అంటే ప్రేమ విఫలమై పిచ్చి వాళ్ళైన వాళ్ళు, బాగా చదువుకొని ఉద్యోగం రాకపోతే పిచ్చి వాళ్ళైన వాళ్ళు, వాళ్ళ కళ్ళ ముందు యాక్సిడెంట్ అయి ఫ్యామిలీని కోల్పోతే పిచ్చి వాళ్ళైన వాళ్ళు, ఫైర్ యాక్సిడెంట్ లో కుటుంబం అంతా మసైపోతే అది చూసి పిచ్చి వాళ్ళైన వాళ్ళు, ఆస్తంతా తగలబడిపోతున్నప్పుడు చూసి పిచ్చి వాళ్ళైన వాళ్ళు, ఇలా చాలా మంది ఉన్నారు. ఎర్రగడ్డ హాస్పిటల్ పోతే ఇలాంటి కేసెస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. దీన్ని ఏమంటారు? మానసిక రుగ్మతలు అంటారు. ప్రపంచంలో మొదటి సమస్య శారీరక అంటే శరీరానికి సంబంధించినది. అంటే తలనొప్పి కావచ్చు, కన్ను నొప్పి కావచ్చు, ముక్కు నొప్పి కావచ్చు, పళ్ళు నొప్పి కావచ్చు, జీర్ణం కాకపోవడం కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, గర్భసంచి సమస్యలు కావచ్చు, స్కిన్ డిసీజెస్ కావచ్చు, ఐ ప్రాబ్లం కావచ్చు, ఇయర్ ప్రాబ్లం కావచ్చు, వెన్నుపూస ప్రాబ్లం కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, మెడల నొప్పులు కావచ్చు, నడవలేకపోతుండొచ్చు, వ్యాకోవిల్స్ కావచ్చు. ఇలా శరీరానికి సంబంధించినటువంటి అనేకమైన రుగ్మతలను శారీరక రుగ్మతలు అంటారు. ఎవరైనా చూడండి, నాకెన్ని అనారోగ్యాలు ఉన్నాయో అంటారు. ఇప్పుడు ఏమని చెప్పాలి? ఒక్కటే ఒకటి అనారోగ్యం. అనారోగ్యంలోనే ఇవన్నీ వస్తాయి. కొంతమందికి తలనొప్పి ఉంటుంది, నడుము నొప్పి ఉంటుంది, జీర్ణము కాదు, నిద్ర పట్టదు. ఒకే మనిషికి ఇన్ని డిజార్డర్స్ ఉంటాయి. నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో అనకూడదంట. నాకు ఆరోగ్యం, హెల్త్ ఇష్యూ ఉంది అని చెప్పాలి. మనం ఏం చేస్తాము? లిస్ట్ పెట్టుకుంటాం. అవునా? ఇంట్లో ఎవరికి బాగాలేకపోయినా అందరిది కలిపి ఒక సమస్య, ఆరోగ్య సమస్య. మా నాన్నగారు బాగాలేదు, మా హస్బెండ్కి బాగాలేదు, మా చెల్లికి బాగాలేదు, మా తమ్ముడికి బాగాలేదు, మా అమ్మగారికి బాగాలేదు, నా బిడ్డలకి బాగాలేదు అనకూడదు. మా ఇంట్లో ఆరోగ్య సమస్య ఉంది, అది ఒక్క సమస్య. చూడండి ఎంత ఈజీగా తీసేశారు. సరే, రెండో సమస్యకు వెళ్ళిపోదాం. ప్రపంచంలో రెండో సమస్య ఆర్థిక ఇబ్బందులు. ఏమి? రెండో సమస్య వచ్చి ఆర్థిక ఇబ్బందులు. చూడండి, డబ్బులతోనే ఈ ప్రపంచము నడయాడుతుంది. పొద్దున మనము లేచినప్పుడు అందరికి ఏం కావాలి? కాఫీ కావాలి. ఓకే, స్ట్రాంగ్ కాఫీ అంటుంటారు కదా, లేకపోతే తలనొస్తుంది అంటారు కదా. కాఫీ కావాలంటే ఏం కావాలి? పాలు కావాలి. పాలు కావాలంటే డబ్బులు కావాలి. మరి రాత్రి పడుకునేటానికి ఆ లోటు వరకు, మార్నింగ్ టు నైట్ మధ్యలో అవసరాలే ఉండవా డబ్బువి? పొద్దున్న లేచి రాత్రి పడుకునేటప్పుడు డబ్బుతో ముడిపడి ఉంది మన జీవితం. హాయిగా ప్రశాంతంగా కంఫర్ట్ గా సాగిపోవాలంటే. మరి ప్రపంచంలో రెండవ సమస్యలేమి? ఆర్థిక ఇబ్బందులు. అందులో మెయిన్ గా వచ్చేసి కొన్ని తీసుకుందాం. అమ్మాయి పెళ్లి, అబ్బాయి చదువు, తల్లిదండ్రుల ఆరోగ్యంకి కావాల్సిన డబ్బులు, నెక్స్ట్ వచ్చేసి ఇల్లు కట్టుకోవాలి. ఇవి 4 ప్రతి ఇంట్లో మస్ట్ అండ్ షుడ్ గా ఉంటాయంటారా లేదంటారా? ఉంటాయి కదా మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, ఉందన్న వాళ్ళు వింటున్న వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. మీరు వింటున్నారని నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, మరి మూడో సమస్య ప్రపంచంలో ఏముంది? మూడో సమస్య సంబంధ బాంధవ్య సమస్యలు. మూడో సమస్యమే సంబంధ బాంధవ్య సమస్యలు. సంబంధ బాంధవ్య సమస్యలు అంటే భార్య భర్తలు కావచ్చు. అంటే భార్య భర్తలు గొడవలు ఉండమంటారా? ఉంటాయి, ప్రతి ఇంట్లో ఉంటాయి. పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా పెళ్ళయి ఒక నెల అయింది, వాళ్ళ మధ్యలో గొడవలు లేవా? మరి సంబంధ బాంధవ్య సమస్యలు అంటే అది అన్నమాట. సెకండ్ వన్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ రాధ గారు. రెండో సమస్య వచ్చేసేసి అంటే అదే సంబంధ బాంధవ్యాలలో భార్య భర్తలు కావచ్చు, అత్త కోడలు కావచ్చు, ఆడబిడ్డలు వదిన మడతలు కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఇరుగు పొరుగు మధ్య కావచ్చు, మనం జాబ్ చేసే చోట కావచ్చు, లేకపోతే మన ఆస్తుల తగాదాలు కావచ్చు, కొంచెం పిన్నమ్మ పెద్దమ్మ కజిన్స్ మధ్యలో గొడవలు కావచ్చు.
ఇలా ఏ రిలేషన్ మధ్యనైనా ఉన్నటువంటి వెరీ గుడ్ వరజ గారు. ఎస్, ఓకే, ఇవి సంబంధ బాంధవ్య సమస్యలు, ఒక రిలేషన్షిప్ ఇష్యూస్. పొద్దు నుంచి రాత్రి వరకు ఏదో ఒక విషయం మీద గొడవ పడుతూ ఉంటారు. ప్రపంచంలో మూడో సమస్య ఏమి? సంబంధ బాంధవ్య సమస్యలు, మనస్పర్ధలు, మాట్లాడుకోకుండా ఉండడాలు, చూసిన మొహాలు తిప్పుకొని పోయడాలు, వీళ్ళ గురించి వాళ్ళు చాడీలు చెప్పడాలు, వాళ్ళ గురించి వీళ్ళు చాడీలు చెప్పడాలు, ఒకరికొకరు నష్టపెట్టుకోవడం, పెట్టుకోవడం, ఇవన్నీ సంబంధ బాంధవ్య సమస్యల కిందికి వస్తాయి. మూడోది, ఇంకా కొద్దిగా సంబంధ బాంధవ్య సమస్యలోని లోతు లేకపోతే గ్రామాల మధ్య సమస్యలు, గొడవలు, నా గ్రామం నీ గ్రామం అని కొట్టుకుంటుంటారు, పంచాయతీలు చేస్తుంటారు. ఎక్కడి వరకు? మీ గ్రామం పాపని మా అబ్బాయికి చేసుకోం, మా అబ్బాయిని మీ అమ్మాయికి చేసుకోమని. ఆ కర్మకు ఆ ఊర్లో అబ్బాయి ఈ ఊర్లో అమ్మాయి కలిసే ప్రేమించుకుంటారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, రావని యుద్ధాలు జరుగుతుంటాయి. ఓకే, మరి రాష్ట్రానికి ఇప్పుడు చూడండి, మనకి రాయలసీమ అండ్ తెలంగాణ ఏమైపోతుంది? విడిపోయినాయి గమ్మునున్నాయా? మరి ఇప్పటికీ ఇష్యూస్ ఉన్నాయి, వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, పవర్ ఇష్యూస్ ఉన్నాయి, ఆస్తుల గురించి ఉన్నాయి, అప్పుల గురించి ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన ఇప్పటికీ తర్జన భర్జనలు, గొడవలు ఉన్నాయి, అవునా? మరి ఇంకొద్ది లోతుల్లో పోతే, ఇంకొద్ది ముందుకు పోతే, గ్రామం అయిపోయింది, రాష్ట్రం అయిపోయింది, దేశం. ఇప్పుడు చూడండి ఎన్నెన్ని దేశాలు బాంబులు వేసుకుంటున్నాయో. మొన్నటి దాకా రష్యా, ఉక్రెయిన్ ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటారు, ఇప్పటికీ అది కొనసాగుతుంది. అంతలోపల ఇక్కడ ఇంకొన్ని ఇస్లామిక్ కంట్రీస్ గొడవలు పడుతూ ఉన్నాయి. మొన్నటి దాకా మనదేదో ఏమంటారు చూడండి, త్రుటిలో తప్పిపోయాము అన్నట్టుగా. ఏ దేశానికైనా నష్టమే. మనం ఎంత స్ట్రాంగ్, భారతదేశం ఈజ్ వెరీ స్ట్రాంగ్ అన్ని విధాలుగా. ధర్మం మీద కూడా ఉంది. పాకిస్తాన్ అండ్ భారతదేశం కూడా యుద్ధం ఎలా అంటే కబలించకపోయి, ఏదో భగవంతుడు పుణ్యభూమి కర్మభూమి అంటారు కదా, అలా అబ్బాయి పక్కకు వచ్చేసాం. ఎంత శక్తి ఉన్నా ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది కదా. ఆ డ్యామేజ్ లో మన వాళ్ళు కాకపోయినా ఆర్మీ పీపుల్ అయినప్పటికీ, అక్కడ చుట్టుపక్కల కాశ్మీర్లోనో ఆ చుట్టుపక్కల జీవిస్తున్న వాళ్ళకి హాని జరిగిన హానే కదండి. ఇప్పుడే చూడండి, మరి ఎంతో మంది అమాయక ప్రాణాలు, ఒక ఫ్లైట్ యాక్సిడెంటే కావచ్చు, మొన్న జరిగినటువంటి క్రికెట్ విజయోత్సవాలకు వెళ్ళి ఆ తొక్కిసలాట్లో చనిపోయిన వాళ్ళే కావచ్చు, మరి మొన్న అన్యాయంగా అధర్మంగా వాళ్ళని పొట్టన పెట్టుకునేటువంటి 26 మందిని చంపేసినటువంటి ఆ ఇన్సిడెంట్ కావచ్చు. ఇలా ఎన్నన్నీ చెప్పాలి. మరి వాళ్ళు చనిపోయారు, ఇవన్నీ బాధలు కావంటారా? ఈ విధంగా సంబంధ బాంధవ్య సమస్యలు ఇంట్లో నుంచి దేశం వరకు, ఒక సంబంధం మీద నా స్థలం నీ స్థలం, నాది నీది అని గొడవలు. ఒక్క మాటలు చెప్పంటే రిలేషన్షిప్ ఇష్యూస్, నేను గొప్ప, నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నాది నీది, నాది నీది అని గొడవలు. ఇప్పుడు నాలుగో సమస్య, ప్రపంచంలో ఏది తీసుకున్నా ఈ మూడిటికితోనే మిళితమై ఉంటుంది, అంతర్భాగమై ఉంటుంది, వేరేదంటూ ఏది ఉండదు. మీరందరూ ఏం చేస్తారంటే, ఒక చిన్న ఎక్సర్సైజ్ చేపిస్తాను, భవిష్యత్తులో ఎవరైనా విన్నా కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాం మనము? ప్రపంచంలో భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, మాకు చాలా సమస్యలు ఉన్నాయని అనొద్దండి, మీకుండేది మూడే సమస్యలు. అందులో మొదటిది శారీరక మానసిక రుగ్మతలు, 2 ఆర్థిక ఇబ్బందులు, 3 సంబంధ బాంధవ్య సమస్యలు, 4వది లేదు, 5వది లేదు. ఒకవేళ 4, 5 ఉన్నా ఈ మూడిటికి సంబంధించే ఉంటుంది అని అంటున్నారు. మరి దీన్ని బట్టి అర్థమైంది, మన జీవితంలో 3 అన్న ఉండిండొచ్చు సమస్యలు, 2 అన్న ఉండిండొచ్చు, 1 అన్న ఉండిండొచ్చు, లేదా 3 అన్న ఉండిండొచ్చు. అంతేకాని చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, చాలా అనేది వదిలేసేయి అని అంటున్నాడు భగవంతుడు. మరి ఎంతవరకు నిజమో చూసుకోవాలి కదా మనము. ఊకే ఎలా నమ్మేస్తాం? నమ్మేం కదా, అంత ఈజీ కాదు. కృష్ణుడు చెప్పినా వినము, రాముడు చెప్పినా వినము. నేనైతే వినలేదు, మీరు వింటే మీరు నిజంగానే సూపర్. నాకు డౌట్ వచ్చింది, సరే నేను ఒక ఎక్సర్సైజ్ చేశాను, మీతో కూడా చేపిస్తాను. మీ కబల్ల ముందు 3 కప్పులు పెట్టాను, ఆ కప్పులకు పేర్లు రాసామండో. ఫస్ట్ కప్పు శారీరక మానసిక రుగ్మతలు, 2వ కప్పు మీద రాసాము ఆర్థిక ఇబ్బందులు, 3వ కప్పు మీద రాసాము సంబంధ బాంధవ్య సమస్యలు. మనము 5 సమస్యలు తీసుకోండి. ఎన్ని సమస్యలు తీసుకుంటారు? 5 ఇష్యూస్ తీసుకోండి. మీ రిలేటివ్స్ మీ పిల్లలు మీకు తెలిసిన వాళ్ళవో ఏవో ఒక 5 సమస్యలు తీసుకుందాం. నేను ఎక్సర్సైజ్ చేపిస్తాను, అందరు చక్కగా మీ చేతిలో 5 పేపర్లు ఉన్నాయి, ఫీల్ అవ్వండి. ఉండవు, ఉన్నాయని ఫీల్ అవ్వండి. ఓ పెన్ ఉందని ఫీల్ అవ్వండి. ఫస్ట్ పేపర్ మీద రాయండి,
మీకు సంబంధించినటువంటి మీ ఇంట్లో మీకే పర్సనల్ గా మీ ప్రాబ్లం ఏమో రాయండి. ఇందులో చాలా సమస్యలు ఉన్నాయన్నాం కదా, ఒక సమస్య రాయండి. రాసేసారు కదా, ఫోల్డ్ చేసి మీ కళ్ళ ముందు 3 కప్పులు ఉన్నాయి అంటే మడత పెట్టండి పేపర్ని. ఒక దాంట్లో వేసేయండి. ఈ మూడిట్లో ఏ దానికి సంబంధిస్తే అందులో వేసేయండి. ఏంటివి ఆ 3? ఫస్ట్ కప్పు శారీరక మానసిక, రెండో కప్పు ఆర్థిక, మూడో కప్పు సంబంధ బాంధవ్య సమస్యలు. ఏ దానికి మ్యాచ్ అయితే అందులో వేసేయండి. రెండో పేపర్ తీసుకోండి. మీ దగ్గర పేపర్లు లేవు, ఫీల్ అవ్వండి అంటున్నాను. మరి ఎవరైనా మధ్యలో విని అరే మేడం ఏమో చెప్పారు మేము మిస్ అయినాము అనుకోద్దండి. ఒక పేపర్ ఉన్నట్లు ఫీల్ అయ్యి రెండో సమస్య రాయండి. మీ జీవితంలో ఒక సమస్య అయిపోయింది, రెండో సమస్య రాస్తున్నారు. దాన్ని ఫోల్డ్ చేసేయండి. మీ కళ్ళ ముందు 3 కప్పులు ఉన్నాయి. ఒకటో కప్పు పేరు శారీరక మానసిక, రెండో కప్పు ఆర్థిక ఇబ్బందులు, మూడో కప్పు సంబంధ బాంధవ్య సమస్యలు. ఏ దానికి మ్యాచ్ అయితే అందులో వేసేయండి ఆ చీటీని. మూడో చీటీ తీసుకోండి, రాయండి. మీ కళ్ళ ముందు 3 ఉన్నాయి కప్పులు. శారీరక మానసిక రుగ్మతులు, 2 ఆర్థిక ఇబ్బందులు, 3 సంబంధ బాంధవ్య సమస్యలు. ఫోల్డ్ చేసి వేసేయండి. ఏ దానికి మ్యాచ్ అయితే అందులో వేసేయండి. 4 పేపర్ తీసుకోండి, సమస్య రాయండి, ఫోల్డ్ చేయండి. మీ కళ్ళ ముందు 3 కప్పులు ఉన్నాయి. ఫస్ట్ కప్పు పేరు శారీరక మానసిక, 2 ఆర్థిక, 3 సంబంధ బాంధవ్య. ఏది మ్యాచ్ అయితే అందులో వేసేయండి. 5వ పేపర్ తీసుకోండి, మీ సమస్య రాయండి. మీ కళ్ళ ముందు 3 కప్పులు ఉన్నాయి. ఫస్ట్ 1 శారీరక మానసిక రుగ్మతుల, 2 ఆర్థిక ఇబ్బంద, 3 సంబంధ బాంధవ్యమా. ఏ దానికి సంబంధించి ఏ దానికి మ్యాచ్ అయితే అందులో వేసేయండి. చూడండి, నేనేమో మీ కళ్ళ ముందు 3 కప్పులు పెట్టాను. మీకు 5 పేపర్లు ఇచ్చిన, మరి 4వ కప్పు 5వ కప్పు పెట్టాల్సి వచ్చింటే నాకు చెప్పండి. ఇక్కడనే టైప్ చేయండి. మేడం ఎస్ మేడం ఇది డౌట్ ఉంది అని అడగండి. ఇక్కడనే ఓపెన్ చేసి హ్యాండ్ రైజ్ చేసి అడగండి. దీన్ని మనము తెలుసుకొని బాగా ముందుకు పోదాం, తొందర ఏం లేదు. ప్రపంచంలో భగవద్గీత చెప్తుంది 3 ఉన్నాయి బాధలు అంటుంది. మనం 10, 20, 30 సమస్యలు తీసుకున్నాను. వారం ఎక్సర్సైజ్ చేశాను, నేను నమ్మలేదు అసలు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఒక 7-8 ఏళ్ల కిందట ఈ విషయం విని. నాకు ఒక ప్రశ్న ఉండేది, పత్రిజీ సారు ఇన్ని సమస్యలు ఉన్నాయి దేశంలో, 3 లాభాలు చెప్పాడు, ఎట్లా సరిపోతాయి అని అనేది. ఇప్పుడు మ్యాచ్ చేసి చూద్దాం. భగవద్గీత, పత్రిజీ సార్ లాభాలు. ఓకేనా, కరెక్టేనా? 5లో 4వ కప్పు 5వ కప్పు పెట్టాల్సి వచ్చిందా? ఎస్సా నోనా? 4వ కప్పు 5వ కప్పు పెట్టాల్సి వచ్చిందంటే ఎస్ పెట్టండి, టైప్ చేయండి. లేదు మేడం పెట్టాల్సిన అవసరం రాలేదు అంటే నో అనండి. మీకు అర్థమైంది కాన్సెప్ట్ అని నాకు అర్థమవుతుంది. ఓకే మాస్టర్స్? సరే, నెక్స్ట్ భవిష్యత్తులో ఎవరైనా విన్నా కూడా టైప్ చేయండి. మాకు మీరు విన్నారు, అర్థం చేసుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. ఏం మాస్టర్స్? మరి చూసారా, మనకి వెరీ గుడ్ రాధ గారు. 4వది 5వది లేదు, ఈ 3టికి సంబంధించిన అలా 20, 30, 40, 50 ఎన్ని సమస్యలు తీసుకున్నా వెరీ గుడ్ రణజ గారు. కప్పులు ఎన్ని పెరగవు, సమస్యలు ఉండేది 3. ఇప్పుడు ఎంత హాయి అనిపిస్తుందో తెలుసా? చాలా సమస్యలు ఉన్నాయన్న కాడ నుంచి బోల్డ్ అని సమస్యలు ఉన్నాయి, మొయ్యలేక చస్తున్నాము అంటుంటారు. మా నెత్తి నిండా చచ్చని సమస్యలు ఉన్నాయి అనేటోళ్ళు కూడా వింటూ ఉంటాం సహజంగా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. ఎన్నున్నాయి? 3 ఉన్నాయా, 2 ఉన్నాయా, 1 ఉందా? అందులో ఆ 3ట్లో 2, 1. మరి వీటి నుంచి బయటపడాలి కదా మేడం. 3 అయినా, 2 అయినా, 1 అయినా, 30 అయినా వీటి నుంచి బయటపడాలి కదా. మరి యాజ్ పర్ భగవద్గీత ప్రపంచంలో వేలు లేవు కష్టాలు, లక్షలు లేవు, చాలా లేవు. 3 2 1 ఎన్ని ఉన్నాయి బాధలు? హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి. లేదు 3 ఉన్నాయి, ఓకే వెరీ గుడ్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఈ 3 నుంచైనా బయటపడాలి కదా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? మరి కష్టం అంటే కష్టమే, నష్టం అంటే నష్టమే. ఎవరైనా దాంట్లో హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అనారోగ్యం వచ్చి డాక్టర్ల కాడ చుట్టూ తిరుగుతూ ఉండు, డబ్బులు ఖర్చు అయిపోతూ, ఇంట్లో వాళ్ళు మనల్ని విసుక్కుంటుంటే, ఎప్పుడు ఏదో ఒక రోగము అనుకుంటుంటే బాధ ఉంటుందంటారా, ఉండదంటారా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దేర్ ఇస్ నో డౌట్. మరి రెండో సమస్య ఫైనాన్షియల్ ఇష్యూ. ఏది కావాలన్నా డబ్బు కావాలి, డబ్బు లేక మనం ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయలేక, భర్తకి ఎంత ఉంటుంది తెలుసా, భార్యని బాగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, తన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి, తన ఇంటికి తోబుట్టువులు వస్తే మంచి చెడ్డలు చూసుకోవాలి, ఎవరైనా
స్నేహితులో బంధువులో ఏదైనా ఆశ్రయిస్తే వాళ్ళకు కొంచెం ఎంతో కొంత సహాయం చేయాలి, సంఘంలో ఏదైనా మంచి పనికి పూనుకుంటే నా వంతు నేను చెయ్యి వేయాలి. ఇలా మనకి ఇటువంటివి ఉంటాయంటారా, ఉండవంటారా? ఆర్థికంగా ఉంటేనే కదా మనం ఇవ్వగలుగుతాము అని అనుకుంటాము. ఓకే. సంబంధ బాంధవ్య సమస్యలు చూడండి, ప్రతి ఇంట్లో తల్లి కొడుకో, తండ్రి కొడుకో, లేకపోతే అత్త కోడలో, వదిన మర్దలో, అన్నదమ్ములో, అక్క చెల్లెల్లో, ఇలా ఎన్నో బంధాలు ఉన్నాయి. ఏ బంధంలో ఎక్కడో వచ్చిన డిస్టర్బెన్స్ మాట్లాడకుండా చూస్తేనే కోపాలు వచ్చేటట్లు ఉన్నాయి లేదా మన దగ్గర? ఉన్నాయి. దేర్ ఈస్ నో డౌట్. మరి వీటన్నిటి నుంచి బయటపడడం ఇంపార్టెంటా కాదా? సరే, చాలా సమస్యలు లేవు, ఒప్పుకుంటాం. మూడే ఉన్నాయి. మా వ్యూయర్స్ కూడా వనజ గారు కావచ్చు అండ్ మేడం గారు కావచ్చు చెప్పారు, మేడం లేదు మేడం మనకు ప్రపంచంలో చాలా సమస్యలు లేవు, కరెక్టే మీరు చెప్పినదని అనేసి వాళ్ళు చక్కగా రాధ గారు కావచ్చు, వనజ గారు కావచ్చు చెప్పారు. వెరీ గుడ్. మరి ఇప్పుడు మన ప్రాబ్లం ఏమి? బయటపడాలా. ఈ మూడింటి నుంచి అయినా బయటపడాలి. అది 30 అయిండొచ్చు, ఆ మూడిట్లోనే రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు. ఒక మనిషి చెప్తే కదా, తలనొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు, మెడమ నొప్పులు, ఇవన్నీ ఉంటాయి కదా. ఒక శరీరంలోనే ఇన్ని ఆర్గాన్లకు ఎన్ని రిపేర్లు, వాటన్నిటి నుంచి బయటపడాలి. అందుకనే గురువు గారు చూడండి ఎంత తెలివైన వారో. భగవద్గీత ఏమంటుంది? ప్రపంచంలో చాలా సమస్యలు లేవు, మూడే ఉన్నాయంటే మరి అదే భగవద్గీత ఏం చెప్తుందంటే, అదే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మూడున్నాయి, మూడింటి నుంచి బయటపడిన రోజు నువ్వు ఆనందంగా ఉంటావు కదా అని ఏం చెప్తున్నారు? ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకాన్ని, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ఇప్పుడు మ్యాచ్ చేద్దాం. భగవద్గీతలో ఫస్ట్ కష్టము ధ్యానము ఏమంటున్నారు? ప్రపంచంలో మొదటి శారీరక అంటే శరీరానికి వచ్చేటివి, మానసిక మనసుకు సంబంధించినటివి, శారీరక మానసిక రుగ్మతులు. మరి పత్రిజీ సార్ లాభాల్లో మొదటి లాభం ఏమి? ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానం చేస్తే ఎటువంటి రోగమైనా పోతుంది. మరి ఎలా? మీరు చూసినారా మేడం అని అంటారు కదా. నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, చక్కగా టైం ఉంది మనకి. నేను బళ్ళారిలో క్లాస్ చెప్తున్నాను ఇదే టాపిక్ మీద. నా పక్కన ఉన్న సార్ ఒక ఆమెను లేపారు. మేడం మీరు ఎలా వచ్చారు ధ్యానానికి, మేడంకి చెప్పండి అని అన్నారు. మేడం నాకు క్యాన్సర్ ఉండింది, 4th స్టేజ్ అనింది. నాకు ఆశ్చర్యం వేసింది. క్యాన్సర్, తలనొప్పులు, మొకాల నొప్పులు, వెన్ను నొప్పులు పోగొట్టుకోవడం విన్నాను, కానీ క్యాన్సర్ని పోగొట్టుకోవడం ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ చూసినది ఆ మనిషినే. అసలు ఎంత కూడా లేదు. కళ్ళ కాడ కావచ్చు, జుట్టులో కావచ్చు, ముఖంలో కావచ్చు, ఏమీ లేదు. చక్కగా, చాలా చక్కగా ఉన్నారు. అసలు మనలాగున్నారా? సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. 4th స్టేజ్లో వచ్చారంట, కంప్లీట్ చేసుకున్నారంట. ఎన్నేళ్ళు అయిందో తెలుసా ఆ మేడం ధ్యానంలోకి వచ్చి? 15 సంవత్సరాలు అయిందని నాకు 2 సంవత్సరాల కిందట చెప్పారు. హెల్తీగా ఉన్నారు. మరి ధ్యానము 4th స్టేజ్లో నువ్వు చనిపోతావు, ఇంకా మా చేతుల్లో లేదు. అది 3 నెలల, నెలన్నర చెప్పలేమని డాక్టర్ చేతులు ఎత్తేసినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ గంటలు గంటలు, అది 12 గంటలు కూర్చున్నారు తెలియదంట, 20 గంటలు కూర్చున్నారు తెలియదు. ధ్యానం తినడం, మరి ధ్యానం కూర్చోవడం, తినడం, మరి పడుకోవాలనిపించిన కొద్దిసేపు పడుకోవడం, మరి లేసి కూర్చొని ధ్యానం చేసుకోవడం. ఇంకా తనకి లేదు, ఆప్షన్ లేదు. చూడండి, ఆమె నేను చూసినప్పుడు ఆమెకు ఒక దగ్గర 50 ఏళ్ళు ఉంటాయి. మరి 15 ఏళ్ల కిందటంటే ఆమె వయసు 35 ఏళ్ళు కదా. మరి కుటుంబం ఏమి, పిల్లలేమి, వాళ్ళు పెంచడమేమి, పెద్ద చేయడమేమి, మంచి చెడ్డలు చూడడమేమి, పెళ్ళిళ్ళు పేరెంటాలు చేయడమేమి, ఇవన్నీ ఆ తల్లికి బాధ్యత కాదంటారా? అప్పుడు మృత్యుదేవత వచ్చి కూర్చుంటే ఏమనిపిస్తుంది? అమ్మ కొద్ది పోస్ట్ పోన్ చేసుకోవాలని అడగాలనిపిస్తుంది కదా. అందుకని ఆమె కూర్చొని ధ్యానంలో, ఆమెకు 70 ఏళ్ళప్పుడు వచ్చిందనుకో, ఆమె ధ్యానంలో కూర్చోదు. ఎస్ ఐఎమ్ రెడీ అంటుంది. ఆధ్యాత్మికవేత్తకి ఇదే తేడా. అందుకని పత్రిజీ సారు ఎంత క్షణం ఎవరెవరు రోగాలు తగ్గించాడంట. ఆయన డిసీజ్ ఆయన తగ్గించుకోవడం ఎంతసేపు, ఆయన రెడీగా ఉన్నాడు. ఏదో ఒక కారణంతో వెళ్ళిపోవాలి కాబట్టి, ఏదో ఆయన శరీరానికి ఒక రుగ్మత వచ్చింది, అయిపోయింది, ఆయన పని ఇక్కడ అయిపోయింది, నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోయినారు. అది తెలుసుకోవాలి. మనం ఏమైనా మాట్లాడితే మరి మీ పత్రి సారికే వచ్చింది ఏమి అని పిచ్చి ప్రశ్నలు, వెర్రి ప్రశ్నలు వేస్తారు. ఆయన కోరుకుంటే ఆయన లైవ్ అంటే సజీవంగా ఉండేవాడు. ఆయన నా పని అయిపోయింది, పని అయిపోయినాక ఉంటారు మాస్టర్స్. మీరు ఇక్కడ ఉన్నారు, మాది కర్నూలు, నేను హైదరాబాద్కి పని మీద పోతున్నాను, రేపు పిఎంసి ఛానల్ కోసం వెళ్తున్నాను. అక్కడ నా ప్రోగ్రామ్ అయిపోయినాక ఉండమంటారు వాళ్ళు.
ఉంటానా? రిక్వెస్ట్ చేస్తారు, ఉండండి మేడం, తెలిసిన మాస్టర్స్ ఉన్నారు, ఉండండి మేడం ఒక 2 days ఉంటానా? నా పని అయిపోయింది, నాకు ఇక్కడ పని ఉంది. అలానే పత్రిజీ సారు పైన లోకాల నుంచి కింది లోకానికి ఇక్కడికి గెస్ట్ గా వచ్చారు, ఆయన వర్క్ కంప్లీట్ చేస్తున్నారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. మనము ఆయన లేడు, ఆయన లేడు, మమ్మల్ని అనాథల్ని చేసినారు. సొంత పత్రి మేడమే, పత్రి మేడము వాళ్ళ డాటర్సే వాళ్ళు దుఃఖించడం లేదు. మా నాన్నగారు వచ్చారు, ఆయన పని చేసుకుని ఆయన వెళ్ళిపోయారు. ఉంటుంది, నాన్న లేడు, నాన్న ఇంకా చూడలేము, ఉంటే నాన్న లేడు అని బాధపడరు. ఆత్మ జ్ఞానులు కాబట్టి దుఃఖించరు, రోధించరు. కొంత ఉంటుంది, కొంత ఉంటుంది, కొంత ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. మరి ధ్యానం చేస్తే క్యాన్సర్నే తగ్గించుకున్నప్పుడు మనం ఎందుకు మన రోగాలను తగ్గించుకోలేము? డాక్టర్ల చుట్టూ తిరిగి తిరిగి, ఎమర్జెన్సీ ఉంది వెళ్ళండి, షుగర్ హైలో ఉంది, మేము ధ్యానం చేస్తామని కూర్చోద్దండి, మమ్మల్ని వచ్చి 4 తంతారు మీ ఇంట్లో వాళ్ళు. డాక్టర్ గారికి వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి, ట్రీట్మెంట్ ఫాలో అవ్వండి, ఫుడ్ కంట్రోల్ చేసుకోండి, వాకింగ్ పోండి, ఎక్సర్సైజ్ చేయండి, దాంతో పాటు ధ్యానాన్ని యాడ్ చేయండి. మీ మందులు, మీ ఎక్సర్సైజ్, మీ ఫుడ్ ఎంతవరకు వర్క్ చేస్తుందో తెలియదు, కానీ ధ్యానం మాత్రము మీలో ఉన్నటువంటి అల్లజడిని, భయాన్ని, బాధను తగ్గించేస్తుంది, తగ్గించేస్తుంది, తగ్గించేస్తుంది. అయిపోయింది. మీరు ఇంకొక్కసారిగా మీరేమైపోతారు? ఆ అనారోగ్యం నుంచి బయటపడతారు. ధ్యానం చేయాలి. విశ్వశక్తిని మనము బ్రహ్మరంధ్రం గుండా లోపలికి ఎప్పుడైతే వెళ్ళిందో గత జన్మ కర్మలను బ్లాక్స్ రూపంలో నాడి మండలంలో తెచ్చుకుంటాం. బ్లాక్స్ రూపంలో ఉంటాయి. ఒకటి కాలింది అనుకోండి మాస్టర్స్, ఎలా ఉంటుంది? నల్లగా వలయం లాగా ఉంటుంది. మందు పుస్తే ఏమైతుంది? మెల్లిమెల్లిగా పోతుంది. ఆ మందే విశ్వశక్తి. గత జన్మ కర్మలు బ్లాక్స్ రూపంలో ఉంటాయి. అవి మనకు అనారోగ్య రూపంలోనో, ఆర్థిక ఇబ్బందుల రూపంలోనో, సంబంధ బాంధవ్య సమస్యల రూపంలోనూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలా? ధ్యానం చేస్తే వాటి నుంచి మనం బయటపడతాము. విశ్వశక్తి, అపార శక్తివంతమైన విశ్వశక్తి ఆ బ్లాక్స్ ని తొలగించేస్తుంది. మొన్నటి దాకా క్యాన్సర్ అన్నావు, ఎలా తగ్గింది అంటే గంటలు తరబడి. నేను ఎందుకు ఇంత గట్టి చెప్తున్నానో అండర్లైన్ చేసుకోండి. గంటలు తరబడి సాధన చేసిన వాళ్ళే బయటపడతారు. ఆర్థిక కష్టాలు ఉండని, సంబంధ సమస్యలు ఉండని, భార్యాభర్తల గొడవలు కావచ్చు, విడాకుల వరకు పోతున్నారు ఇప్పుడు జనరేషన్. ఏ సమస్యనైనా కావచ్చు, ధ్యానం చేయండి. నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధతో గంటల తరబడి కూర్చోండి. ఒక్క సిట్టింగ్ 4 గంటలన్నా కనీసం ఉండేటట్లు చూసుకోండి. అట్లా 2 సార్లు 3 సార్లు, వీలైతే రోజుకు 10 నుంచి 12 గంటలు చేయండి. ఎటువంటి సమస్య అయినా తీరిపోతుంది, తీరిపోతుంది, తీరిపోతుంది. 10 నిమిషాలు చేస్తే సరిపోతుంది, అరగంట చేస్తే సరిపోతుంది అంటే ఎప్పటికీ మన కష్టాలు కష్టాలుగానే ఉంటాయి, అవి తీరవు, చేరవు. ఓకే. ప్రపంచంలో మొదటి సమస్య శారీరక మానసిక రుగ్మతలు. ధ్యానంలో లాభాలు. ధ్యానం సర్వరోగ నివారణి. తీసేద్దామా వద్దా ఫస్ట్ కప్? ఓకే, ఫస్ట్ కప్ తీసేయండి. సెకండ్ కప్ దగ్గరికి వెళ్ళండి. సెకండ్ కప్ ఏమి? ఆర్థిక ఇబ్బందులు. ప్రపంచంలో రెండో సమస్య ఏమి? ఆర్థిక ఇబ్బందులు. మనం చెప్పుకున్నాం చాలా లేవు సమస్యలు, 3. మొదటిది అయిపోయింది, ధ్యానం చేస్తే రోగం పోతుంది. రెండవది ధ్యానం మరి ప్రపంచంలో రెండో సమస్య ఏమి? ఆర్థిక ఇబ్బందులు. మరి భగవద్గీత ఏం చెప్తుంది? ధ్యానం చేస్తే నీకు భోగత్వం వస్తుంది. సకల భోగకారిణి, సకలం, నువ్వు ఏది కోరితే అది వచ్చేస్తుంది భోగత్వము. భోగత్వం అంటే ఆధ్యాత్మికతలో భగవద్గీత అదే చెప్తుంది. నీకు అవసరాలని కోరుకో, కోరికల్ని కోరుకోవద్దు. కోరికలు నిన్ను ఎప్పుడు 1 minute మాస్టర్స్, అర్లీ మార్నింగ్ లేసింటాం కదా. ఓకే, ఏమైపోతుంది? నువ్వు భోగాలను కోరితే నిన్ను ముంచెత్తేస్తాయి. ఎందుకంటే ఒకటి పోయినాక ఒకటి, ఒకటి పోయినాక ఒకటి కోరికలు పుడుతూనే ఉంటాయి. అందుకని అవసరాలు సమంజసము. అవసరాలకు నువ్వు ఎప్పుడు తల వంచు. బైక్ ఉంది, ఇంకా మంచిది కావాలి. కార్ ఉంది, ఇంకా మంచిది కావాలి. ఇల్లు ఉంది, డూప్లెక్స్ కావాలి, విల్లా కావాలి. మంచిగా ఏదో ఇక్కడ కాశీనో, రామేశ్వరమో, లేకపోతే కేరళనో ట్రిప్ పోయినాం, ఫారిన్ ట్రిప్ పోవాలి, ఫారిన్ ట్రిప్ పోయినాం, ఇంకా ఫారిన్ లోనే సెటిల్ అవ్వాలి, ఫారిన్ లో సెటిల్ అయినాం, ఇంకొక దేశంలో కూడా కొనాలి. ఇలా రకరకాల కోరికలతో మనుషులు పరిగెడుతున్నారు. దీనివల్ల ఏమొస్తుంది? దుఃఖం, కష్టం, కన్నీళ్ళు వస్తాయి. అందుకనే ధ్యానం చేస్తే భోగత్వం వస్తుంది అంటే అర్థం ఏమో తెలుసా? ఒక మాస్టర్ నాదంలో క్లాస్ చెప్తుంటే అనంతపూర్లో
పిల్లలు వచ్చేవారు, ఎస్పెషల్లీ బీటెక్, ఇంటర్, 10th. ఒక అబ్బాయి అడిగాడు అందులో, మేడం ధ్యానము సర్వరోగ నివారణ అంటే అర్థమైంది, ధ్యానం చేస్తే విశ్వశక్తి బ్రహ్మానందం గుండె లోపలికి వస్తుంది, బ్లాక్స్ తొలగిచ్చేస్తుంది, మెల్లిమెల్లిగా రోగం తగ్గిపోతుంది, సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము, అయినాం కదా అని వదిలేయకూడదు, నిత్యము ధ్యానం చేసుకోవాలి. వెరీ గుడ్, అర్థమైంది మేడం. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఏమన్నారంటే భోగత్వం అంటున్నారు. మరి మనం ధ్యానం చేస్తుంటే కట్టలు కట్టలు వచ్చి మన దగ్గర మన మన ఒళ్ళో పడతాయా, మన పక్కన పడతాయా, బ్యాగులు తెచ్చి పెట్టుకోవాలా మేడం డబ్బుల కోసము అని ఆ అబ్బాయి అడిగాడు. మంచి క్వశ్చన్ అడిగాడు, వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ అడిగాడు. చూడన్నా, భోగత్వం అంటే ఏమి? నీ జోబిలో నువ్వు ఏదైనా కోరినావంటే కొనేటువంటి డబ్బు నీ ఇంట్లో కావచ్చు, నీ జోబులో కావచ్చు, ఉండిండాలి. భోగత్వం అంటే అది ప్రపంచంలో ఉండేదంతా నాకే కావాలండి, ఎప్పటికీ నీకు భోగత్వము, నీ కోరిక నెరవేరదు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, భగవద్గీత ఏం చెప్తుంది? అవసరాలు, కోరికలు, అవసరాలు ఎప్పుడైనా కానీ సమంజసమే, కోరికలు అసమంజసం. అసమంజసం అంటే అర్థమేమి? నువ్వు కోరికల వలయంలో పడిపోవద్దు, అవి నిన్ని కబలించేస్తాయి. వాటి కోసం నెరవేరలేకపోతే క్రోధం కలుగుతుంది, క్రోధం వల్ల ఏమైపోతుంది? నువ్వు ఇష్టం వచ్చినట్టు దుష్కర్మలు చేస్తావు. ఎందుకు చేస్తావు ఇవన్నీ? ఆ విద్య వల్ల చేస్తావు. అదే విద్యావంతుడు అయితే, విద్య అంటే ప్రాపంచిక విద్య కాదండోయ్, ఆధ్యాత్మిక విద్య. ఆత్మ జ్ఞానం ఏ రోజు వింటావో నీలో ఉన్నటువంటి ఈ తృష్ణ, ఈ కోరికలు మటుమాయము అవుతాయి. ఎంతో మందిని చూస్తున్నాం, మనల్ని మనం చూసుకుందాంలే. ఒకప్పుడు కూడా ధ్యానంలోకి రానప్పుడు కోరికలు 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 అవి నెరవేరకపోతే జీవితం నిస్సహాయంగా ఏదోలే ఏదోలే అలా సాగిపోతుంది అని అంటాము. అదే ధ్యానం చేస్తున్నప్పుడు నాకు రావాల్సింది ఆ భగవంతుడికి ఎప్పుడు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలని తెలుసు, ఇస్తాడు. నా పని మంచిగా ఉండడం, మంచి చేయడం, అందరితో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా, నష్టపెట్టకుండా, కష్టపెట్టకుండా ఉండడం నా పని. నేను లాభం పొందడం కోసం పక్క వాళ్ళని నష్టపరుస్తున్నా, నా కుటుంబం బాగుండడం కోసం పక్క వాళ్ళని దోచుకుంటున్నా, ఇవన్నీ ఇప్పుడు చెయ్యము. అలానే మరి ఆర్థిక ఇబ్బందులు అంటే మనం అమ్మాయి పెళ్లి డబ్బులు కావాలి, అబ్బాయి చదువు డబ్బు కావాలి, పెద్దల ఆరోగ్యం డబ్బు కావాలి, ఇల్లు కట్టుకోవాలి డబ్బు కావాలి. ఎలా వస్తుంది అనేది ధ్యానం చేస్తే. ధ్యానము సకల భోగ కార్యాన్ని పత్రిజీ సార్ అన్నాడు కదా, ప్రపంచంలో రెండో సమస్య ఆర్థిక ఇబ్బందులు. మరి భోగత్వం వస్తుంది అన్నాడు కదా, ఎలా అనేది చూద్దాం. ఒక సారు, నేను ఎక్కడ క్లాస్ చెప్తున్నానంటే ప్రొద్దుటూరులో క్లాస్ చెప్తుంటే, ఎగ్జాంపుల్స్ చెప్తుంటే సార్ హ్యాండ్ రైస్ చేశాడు. మేడం మా అమ్మాయి పెళ్లి మీరు చెప్పినట్లే జరిగింది. నేనేమని చెప్తున్నాను తెలుసా అక్కడ? చూడండి, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అమ్మాయి పెళ్లి అనేది చాలా మందికి ఒక పెద్దగా మంచిగా చేసుకోవాలి, మంచి ఇంటికి ఇవ్వాలి. మా పాప మా మీద ఆధారపడకూడదు, అన్నదమ్ముల మీద అసలే ఆధారపడకూడదు. మేమైతే అర్థం చేసుకుంటాం, మా పాపను కడుపులో పెట్టుకుంటాం, అన్నదమ్ములు వదినగారులు హేళన చేస్తారు, మంచి ఇంటికి ఇస్తే ఆ పాప మా మీద ఆధారపడకూడదు అని సహజంగా అనుకుంటారు కదా. అలానే ఆ తల్లిదండ్రులు అనుకొని సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. వాళ్ళ వైఫ్ అడిగిందంటే, ఏమండి ఇదొక్కటి మీరు పాపని మంచి ఇంటికి ఇవ్వండి, నేను ఏది ఆశించాను, నాకు తక్కువైనా పర్వాలేదు, బిడ్డ ఎప్పుడు మన దగ్గరికి వచ్చి నాన్న నాకు 10,000 సర్దవా, అన్నయ్య నాకు 20,000 సర్దవా అని అనే పరిస్థితి రాకూడదు అని చెప్పిందంట. అన్నప్పుడు అప్పుడు వాళ్ళ నాన్నగారు సరే హస్బెండ్ అన్నమాట, సరేలే పోయి చూస్తాను అని చూడడం మొదలు పెట్టాడు. ఒక 5 సంబంధాలు వచ్చాయి, చూసాయి, పోయాయి. ఏదో సంబంధాలు అబ్బాయి నచ్చక, అమ్మాయి నచ్చక, ఏదో మొత్తానికి అలేదు. ఒక్కసారి ఇటు పక్క నచ్చింది, అటు పక్క నచ్చింది. అమ్మాయిలు వెరిఫికేషన్ చేశారు అబ్బాయి ఎలాగా, ఏమి అని చుట్టుపక్కల అందరినీ, అంటే వాళ్ళ ఇంటి పక్కన కావచ్చు, బంధువుల్లో కావచ్చు, వెరిఫై చేశారు. ఎందుకంటే అమ్మాయి జీవితం కదండి, అలా ఊకే ఎలా ఇచ్చేస్తారు? ఇప్పుడు పిల్లల ప్రేమలో అదే, వాడు మంచా చెడ్డ, వాడి కుటుంబం ఏమి, వాడి కులం ఏమి, గోత్రం ఏమి, ఏమనంటే కులాలు గోత్రాలు లేవంటారు, మీరు ఇంకా అవే మాట్లాడతారా అంటే, ఓ పద్ధతి ఏడ్చింది, మనకు డిఎన్ఏ ఉంది, మనం ఒక డిజైన్ లో ఉన్నాము. పెళ్ళిళ్ళు చేసుకోక ఎవరిని చేసుకున్నా తప్పు లేదు, పత్రిజీ సార్ నువ్వెవడివి అంటాడు మనం కానీ అట్లా అన్నామంటే. కానీ చేసుకున్నాక నిలబెట్టుకోవాలి ఆ బంధాన్ని. ఈర్ష్యలతో, ద్వేషంతో, కోపంతో, పగతో, అసహాయాలతో, నిరుత్సాహంతో విడిపోరాదు అని చెప్తుంది ఆధ్యాత్మికత. మరి అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, వీళ్ళకి నచ్చింది. ఎవరికి? అమ్మాయి వాళ్ళకు. అమ్మయ్యా మంచి సంబంధం దొరికింది. తెలుసుకుంటే వాళ్ళు అదే పనిగా అన్ని మంచి సంబంధాల, మా అమ్మాయి బాగుండాలనేది వాళ్ళ మెయిన్ ఎజెండా, కట్నం ఎంతో కొంత అని. అంత లోపల ఈ అమ్మాయి బాగుంది, వాళ్ళు చూసిన 2 సంబంధాలు ఉండే వాళ్ళకు. ఈ అమ్మాయి ధ్యానం చేస్తున్నారు కదా, వాళ్ళ ఫాదర్
ధ్యానం చేస్తున్నాడు. ఆ అమ్మాయి అమ్మాయి ధ్యానం చేస్తుంది, వాళ్ళ అమ్మాయి చేస్తుంది, కుటుంబం అంతా ధ్యానం చేస్తుంది అబ్బా. ఒక మాట చెప్పాలంటే మరి ఇంకొక సంబంధం ఏమి, డబ్బులు బాగా ఉన్నాయి, ఇల్లు ఇస్తామంటున్నారు, బంగారు పెడతామంటున్నారు, పెళ్లి బాగా చేస్తామంటున్నారు, అబ్బాయికి కారు కొనిస్తామంటున్నారు. ఇది ఇంకొక సైడ్. వీళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 5 లక్షలు మీకు కట్నంగా ఇస్తాం, 5 లక్షలు మీ స్తోమతకు తగ్గట్టు గ్రాండ్ గా పెళ్లి చేసి ఇస్తామంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, ఇల్లు, బంగారు, కారు, మంచిగా పెళ్లి చేసిస్తాం, తర్వాత కూడా మంచి చెడ్డలన్నీ బాగా చూసుకుంటాము అని చెప్తూ ఉన్నారు. ఓకే, అలా సాగుతూ ఉంది. ఎలా, ఈ సంబంధమా ఆ సంబంధమా, ఈ సంబంధమా ఆ సంబంధమా అన్నట్టు. ఈ మెడిటేటర్ వాళ్ళ ఇంటి పక్కన అతను వీళ్ళ బంధువు అనమాట. ఏమండి, మొన్న సంబంధం చూశారు కదా మా ఇంటి పక్కన వాళ్ళది, ఏమైంది, అమ్మాయి నచ్చిందంటే, ఆ అమ్మాయి కూడా బాగుంది కానీ వాళ్ళు 5 లక్షలు కట్నం ఇస్తామంటున్నారు. ఇంకో సంబంధం చూసాము, అమ్మాయి బాగుంది కానీ కట్నం ఎక్కువ ఇస్తామంటున్నారు అని వీళ్ళు చెప్పారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంట, మీకు డబ్బులు బోల్డ్ ఎంత ఉంది కదా అంటే, ఓ బోల్డ్ ఎంత, చాలా ఉంది భగవంతుని దయతో అన్నాడంట ఆ పెద్ద ఆయన. చూడండి, మీరు డబ్బున్న అమ్మాయి కన్నా డబ్బు లేని అమ్మాయిని చేసుకుంటే, అది కాక ఒక ఆధ్యాత్మిక కుటుంబంలోని బిడ్డని చేసుకుంటే, మీ ఇల్లు ఎప్పటికీ మంచి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల ఉంటుంది, భగవంతుని దగ్గరలో మీ కుటుంబము ఉంటుంది. అదే డబ్బు కోసమే చేసుకుంటే అమ్మాయి ఏమంటుంది, నా కాళ్ళు ఒత్తు ఉంటుంది, మీ కొడుకుని టీ తీసుకురమ్మంటుంది, ఏది సరి అయినది అని చెప్పారంట. డబ్బు లేకపోతే నేను కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయను, అరే పాపం వాడు ఇన్ని రోజులు నలిగాడు, మరీ పాపను ఎందుకు చేసుకోవడం, ఈ అమ్మాయి నలుగుతుంది, ఆ అబ్బాయి నలుగుతాడు. అలా కాకుండా మీకు డబ్బు చాలా ఉన్నప్పుడు డబ్బు కోసం ప్రాముఖ్యత ఇవ్వద్దండి. ఇంకా ఒక మాట చెప్పాడు, డబ్బే కాదు, డబ్బు లేకపోయినా ఆధ్యాత్మిక కుటుంబం నుంచి నువ్వు బిడ్డను తెచ్చుకుంటే ఎప్పుడే అర్థం చేసుకుంటది, అవగాహన చేసుకుంటది. వాళ్ళ జీవితంలో డబ్బున్నా లేకపోయినా ఆధ్యాత్మికత మాత్రం ఉండి తీరాల్సిందే అని ఆ పెద్ద ఆయన చెప్పాడు. అవును కదా. మరి ఈ అమ్మాయిని ఇప్పుడు మెడిటేటర్ గా తయారు చేసే దానికన్నా ఆల్రెడీ ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యము సండే క్లాసెస్ అటెండ్ అవుతూ అటువంటి ఇంటి కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం హ్యాపీ అనేసి అమ్మాయిని ఏ రూపాయి ఖర్చు లేకుండా పెళ్లి చేసుకున్నారంటే నిజ జీవితంలో ప్రొద్దుటూరులో. ఇదంతా నా స్టోరీ చెప్తుంటే ఆ సార్, మేడం మేడం సేమ్ మీరు చెప్పినట్టు డిటో డిటో నా జీవితంలో జరిగిన, పెద్ద సంపన్నే కాదు, అలానే లేదు అని కాదు, నేను ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రచారానికి క్లాసెస్ కి అటెండ్ అవుతూ ఉంటాను, కొంత సమయమే నా ఫ్యామిలీ కోసం సంపాదిస్తాను. మరి ఇలాంటప్పుడు అటువంటి గొప్ప సంబంధం రావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని ఇచ్చింది. మీ అమ్మాయినికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ అమ్మాయిని మా ఇంటికి పంపిస్తే చాలు అని అడిగారు అని అన్నాడు అనమాట. మరి ధ్యానం చేస్తే కట్టలు కట్టలు వచ్చి మన పక్కన పడాలన్నా, సమస్యనే లేకపోతే సరిపోతుందా? ఆ కథ వాళ్ళకి చెప్పినాక అర్థం చేసుకున్నారు, రైట్ మేడం, యువర్ రైట్. మరి అబ్బాయి చదువుకు డబ్బులు కావాలి కదా మేడం అనుకుంటాం కదా, వాడు ఇంట్లో ధ్యానం చేస్తూ చేస్తూ తల్లిదండ్రులను చూస్తూ అక్కని చూస్తున్నప్పుడు వాడు ధ్యానం చేస్తాడా చెయ్యడా? ఆటోమేటిక్ గా చేస్తాడు. ఏముంది, ప్రశాంతంగా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, మంచి కాలేజీలో సీట్ వచ్చింది, మంచి ప్యాకేజ్ తో జాబ్ వచ్చేసేసింది. రెండో సమస్య తీరిపోయిందా లేదా? మూడోది, అమ్మ నాన్నకు ఆపరేషన్ చేపేలా ఒక పక్క పాప పెళ్లి ఉంది, వాళ్ళు ఎంత కట్నం వద్దన్న పెళ్ళన్న బాగా చేయాలి కదా. వీళ్ళిద్దరికి అమ్మ నాన్నకి ఆపరేషన్ చేపిస్తే ఈ 10 లక్షల్లో 6 లక్షలు పోతే నేను ఏం చేయాలబ్బా అనుకుంటుంటే, వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, మీ నాన్నకు ఏమి సమస్య, మోకాల ఆపరేషన్, పలానా పుట్టపర్తికి వెళ్ళు, అక్కడ ఫ్రీగా ట్రీట్ చేస్తారు అంటే వెళ్ళాడు. పుట్టపర్తికి వెళ్ళాడు, షిరిడి సాయిబాబా ట్రస్ట్ లో చూపించాడు, ఆపరేషన్ చేశారు, బ్రహ్మాండంగా వాళ్ళ నాన్న తెచ్చి ఇంట్లో హాయిగా రెస్ట్ గా ఉంచాడు. వాళ్ళ నాన్న ఒక నెల తర్వాత అమ్మాయి పెళ్లిలో గల్లు గల్లు మంది తిరుగుతూ అందరిని బంధువులంతా పలకరిస్తూ హాయిగా ఆనందంగా శబాష్ అని వాళ్ళ కొడుకు మీద చెయ్యేసి ఆనందిస్తాడు అనమాట. మరి చూసారా, భోగత్వం అంటే మీ డబ్బే కాదు, ఎవరో ఒకరు ఏదో రూపకంలో వచ్చి సలహా ఇస్తారు. ఇలాంటివి ఎన్నో ఎన్నో ఈ ఆధ్యాత్మికమైన మార్గంలో నడుస్తున్నటువంటి మాస్టర్స్, ఈ బేసిక్ కోరికలు. అవునా, ఎవరికైనా ఆరోగ్యంగా ఉండాలని ఉండదా మాస్టర్స్? అవునా, మంచి ఇంటికి అమ్మాయిని ఇచ్చుకోవాలని ఉండదా? అది ఆర్థిక ఇబ్బందులు పోయినాయా లేదా? ఒకటి, అమ్మాయి పెళ్లి. రెండు, అబ్బాయి చదువు. మూడు, మనం అనుకున్నాం కదా పెద్దల అనారోగ్యాలు. ఈ విధంగా పుట్టుపర్తికో షిడుకో వెళ్ళి చూపించుకున్నాక డబ్బులు ఏం లేకుండానే సమస్యలన్నీ తీరిపోయినాయి. ఇంక ఇవన్నీ తీరిపోయినాక ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఉంటాయంటారా ఉండవంటారా? బిందాస్ గా ఉంటాయి. హాయిగా వెళ్తావు, మంచి ఇల్లు కట్టుకుంటావు, ధ్యానం చేసుకుంటావు, ఆనందంగా ఉంటావు, ధ్యానాన్ని 10 మందికి పంచుతూ ఉంటావు. మరి ప్రపంచంలో రెండో సమస్య, భగవద్గీతలో రెండో సమస్య, పత్రిజీ సార్ లాభాల్లో రెండోది, రెండు మ్యాచ్ అయినాయి లేదా, రెండు కప్పులు తీసేయచ్చా లేదా, సెకండ్ కప్ తీసేయచ్చు అంటే తీసేసేయండి, ఎస్ అయితే ఎస్ అని టైప్ పెట్టండి, నో అయితే నో మేడం అని పెట్టండి. మరి
ధ్యానం చేసే అర్థమేమి, భోగత్వం అంటే కోట్లు కోట్లు వచ్చి ఒళ్ళో పడవు, మన ఇంట్లో వచ్చి పడవు, ఆ అవసరమే లేని స్థితికి మనల్ని తీసుకొని పోతాయి. ఇది అన్నమాట. మూడోది సంబంధ బాంధవ్య సమస్యలు. భగవద్గీత ప్రకారం ఏమి మూడో సమస్య సంబంధ బాంధవ్య సమస్యలు. మరి ఇప్పుడు ఎట్లా మ్యాచ్ అవుతుంది మేడం అని మీరు అనుకోవచ్చు. ఎలా మ్యాచ్ అవుతుంది? వెరీ గుడ్ మ్యామ్. ఎలా మ్యాచ్ అవుతుంది? మీరు ఫస్ట్ ఏమన్నారు? ఆ ధ్యానం ఫస్ట్ ప్రపంచంలో మొదటి సమస్య శారీరక మానసిక. పత్రిజీ లాభం ఏమి? ధ్యానం చేస్తే రోగం పోతుంది. మ్యాచ్ అయింది మేడం. రెండోది ఆర్థిక ఇబ్బందులు. పత్రిజీ సార్ ఏమన్నాడు? ధ్యానం చేయి భోగత్వం వస్తుంది. మ్యాచ్ అయింది మేడం. మూడోది ప్రపంచంలో మూడో సమస్య ఏమి? సంబంధ బాంధవ్య సమస్యలు. పత్రిజీ సార్ ఏమన్నాడు? సత్య జ్ఞాన ప్రసాద్. ఇది ఎట్లా మ్యాచ్ అవుతుంది? చూద్దామా మ్యాచ్ ఎట్లా అవుతుందో. మరి మనకు సంబంధ బాంధవ్య సమస్యలు అంటే భార్య భర్తల గొడవల, అత్త కోడల గొడవలు కామన్ కదా. ఆ రెండు తీసుకుందామా. భర్త తాగొచ్చి సంపాదించకుండా ఉండేది కూడా ఎత్తుకపోతూ అంత ఇబ్బంది పెడుతుంటే సమస్య అంటారా కాదంటారా? సమస్యే. మరి అత్తకేమో ఆ కోడలు నచ్చనే నచ్చదు. ఏం చేసినా కోప్పడుతుంది, ఏం మాట్లాడినా కోప్పడుతుంది, కూర్చున్నా తప్పే, నిలవన్నా తప్పే, మంచి చీర కట్టినా తప్పే. మంచిగా ఫుడ్ చేసి పెట్టింది అనుకో, మమ్మల్ని అడగవా, నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకొని పోతావా అంటది. కూర్చున్నా తప్పే. ఎందుకు? నీకు అంత భయం లేదా? నిలబడినా తప్పే. మేమేమన్నా నేను రాచి రంపాన పెడుతున్నామా? అందరి ముందు అలా ఏదో పనోళ్ళలాగా లేసుకుని నిలబడతావు. అట్లా ప్రతి ఏమి చెయ్యి వాళ్ళ అత్తగారితో సమస్యలు సమస్యలు సమస్యలు, గొడవలు గొడవలు. ఇవి సంబంధ బాంధవ్య సమస్యలు. మరి ఇలాంటి సమస్యలు ఉంటే బయటపడాలని ఏ ఇంటికి ఉండదు, ఏ ఆడ కూతురికి ఉండదు. ఒకవేళ పోని మగవాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు ఒక్కటే విలన్స్ ఉంటారు, ఆడవాళ్ళు విలన్స్ లేని వాళ్ళు లేరంటారా? మనం ఒకరమే మంచి వాళ్ళమా? మగవాళ్ళలో మంచి వాళ్ళు లేని వాళ్ళు లేరా? ఆడవాళ్ళలో చెడ్డ వాళ్ళు లేని వాళ్ళు లేరా? ఎంత మంచి వ్యక్తి, ఎంత బాగా భార్య సైడ్ వాళ్ళను, అమ్మ నాన్నను మంచిగా చూసుకుంటూ ఉన్నా కూడా ఏమైతూ ఉంటుంది తెలుసా? ఆమె దెప్పి పొడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆయనకు బాధ ఉండదా? ఎలాంటి భార్యను చేసుకున్నారా బాబోయ్, చూడడానికి చాలా చక్కగా ఉంది, సాంప్రదాయం ఉంది, కానీ మనసు మాత్రము చాలా చండాలంగా ఉంది, మున్సిపాలిటీ కన్నా ఘోరంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. మరి ఈ సంబంధ బాంధవ్య సమస్య నుంచి బయటపడాలంటే ఏమో మార్గం తెలుసా? హాయిగా కూర్చొని రోజు గంటల తరబడి ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి. ఆత్మకు సంబంధించిన జ్ఞానం పొందాలి. అన్నిటికీ ధ్యానం చేయాలి. సంబంధ బాంధవ్య సమస్యలు ఇంకా బయటపడాలంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానం బాగా వినాలి, వినాలి, వినాలి. పుస్తకాలు చదవాలి, చదవాలి, చదవాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది, ఓహో నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, నా జీవితంలో నా యొక్క పర్మిషన్ తోనే వీళ్ళందరూ వచ్చినారు, నేను చెప్పినట్లే నాకు ఇవ్వాల్సింది ఇచ్చినారు, నేను వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చినాను అనేది అర్థమైపోతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పెళ్ళైంది ఒక అమ్మాయికి. పెళ్ళైపోయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది. ఓకే. అత్తగారింటికి వెళ్ళినాక ఏం జరిగిందంటే సార పంచుతారు. సార పంచుతున్నప్పుడు ఆ అమ్మాయిని చూసి అందరూ అబ్బబ్బబ్బా! ఎంత చక్కనైన అమ్మాయండి. ఎంత మంచిగా ఉంది. ఎంత చక్కగా ఉంది. చూడముచ్చటగా ఉంది. మీ అబ్బాయికి సరైన జోడీ అని అందరూ మెచ్చుకుంటూ ఉండింటారు. అట్లా బాగా మొత్తానికి పెళ్ళైపోయింది. సారపంచరాలయిపోయినాయి. ఇంక నెలలు గడిచే కొద్దీ 6 నెలలయింది. ఆ ఊర్లో ఆ గ్రామంలో పెళ్లి ఉండిద్ది. ఈ కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు ఆ పెళ్ళికి. ఎవరు గుర్తుపట్టలేకపోయినారు ఆ అమ్మాయిని. ఎందుకంటే ఒకప్పుడు ఏమన్నారు, అబ్బబ్బబ్బా! ఈమె మన ఊరికే చక్కని కోడలు ఎవరు అంటే పలానా సీతమ్మ వాళ్ళ కోడలు అని చెప్పుకోవచ్చు. ఆ ఎంత అందమైన కోడలు తెచ్చుకున్నావమ్మా అని వాళ్ళ అత్తని కూడా అన్నారు. మరి 6 నెలల తర్వాత ఈ ఒక పెళ్ళికి వీళ్ళు వెళ్ళినప్పుడు అమ్మాయిని చూసి ఎవరు గుర్తుపట్టలేకపోయినారు? ఎందుకు చెప్పండి? నేను చెప్పనా? ఆ అమ్మాయిల జీవకళంతా పోయింది. ఏదో అనారోగ్యంగా ఉంది, పేలుగా ఉంది, నిరుత్సాహంతో ఉంది, జీవమంతా కోల్పోయింది. మరి ఒక అందులో ఒక అమ్మాయి నువ్వు పలానోళ్ళ కోడలివి కదా! సారె పంచడానికి వచ్చినప్పుడు అంత అందంగా ఉంటివి పాప, ఏమైంది అలా అయిపోయినావు? ఎందుకంత అనారోగ్యంగా ఉన్నావు? నీరసంగా ఉంటున్నావు. ఇళ్ళలో ప్రాణం పెట్టుకొనున్నావు. ఏం నీ సమస్య అంటే ఆ పాపకు భయమేసి ఏం చెప్తే ఏం ప్రాబ్లమ్ వస్తుందో అనేసి ఆ అమ్మాయి ఏం చేసిందంటే మెల్లిగా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి అక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైపోతుంది? ఇంకా అంత ఆడవాళ్ళకందరికీ ఒక డౌట్ వచ్చింది. ఏదో జరుగుతుంది వీళ్ళ ఇంట్లో అనేసి వీళ్ళు ఏం చేశారు? CBCIDs మన లేడీస్ వాళ్ళ ఇంట్లో పనమ్మాయిని, చాకలమ్మని పట్టుకొని ఇన్ఫర్మేషన్ అంతా లాగారు.
ఏమి అంటే వాళ్ళత్త కూర్చున్నా తప్పు పడుతుంది, నిలవన్నా తప్పు పడుతుంది, వండిన వంట నచ్చకున్నది, ఉప్పు కారమో ఏదో ఎక్కువ తక్కువ ఏదో ఒకటి అంటుంది. మరి మంచి బట్టలు వేసుకుంటేనేమో నువ్వేమైనా షోకారిగా, మీ నాన్న ఏమైనా జమీందారా అని ఒక వాయిస్, బోర్ వాయిస్ పెట్టి అంటుంది. పోనీ ఎందుకు వచ్చిందిలే, ఉన్న వాటిలోనే ఏదో చీర తీసుకొని కట్టుకుంటే ఏమంటుంది, ఇంకొక మాట అంటుంది. ఏమి, పాత చీరలు కడుతూ మేము బిచ్చగాలమా అంటుంది. మంచి చీరలు కడితేనేమో మీ వాళ్ళు పెద్ద కోటీశ్వర్లా అని అంటది. ఇలా అమ్మాయికి అర్థం కాకుండా ఉంది జీవితంలో ఎలా నడుచుకోవాలి. అత్తమ్మ ఏం చేయాలంటే నీకు ఆ మాత్రం తెలియదా? ఈ అమ్మాయి వాళ్ళ అత్త వచ్చే లోపల వంట వార్పు అని చేసి పెడితే నన్ను అడగకుండా చేస్తావా? చేసినా తప్పే, చేయకపోయినా తప్పే, మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, ఇదంతా వద్దు అని అనిపించుకొని అమ్మాయి ఏం చేసేసిందో తెలుసా, ఇంకా చచ్చిపోదాం అనిపించింది. చనిపోదాం అనిపించింది. అంతలోపల చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేసినారంటే, వాళ్ళ ఊర్లోకి ఒక స్వామీజీ వచ్చినాడనేసి ఈ అమ్మాయిని పిలిచిపోవాలనుకున్నారు. ఈ అమ్మాయి వాళ్ళ భర్త కడింది, ఏమండి మన ఊరికి ఒక స్వామీజీ వచ్చారంట, ప్రవచనం చెప్తున్నారంట, నేను వెళ్ళి విని రానా అంటే, ఆయన కూడా చూస్తున్నాడు పాపం, ఎట్లయిపోయింది పాప, నాతో చెప్పుకోలేకపోతుంది, నేను మా అమ్మని ఏం అనలేకపోతున్నాను అనేసి వెళ్ళి తొందరగా రా, మరి అమ్మ నాన్న వచ్చేలోపు బాగుండదు కదా, మరి నువ్వు వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా పోయినావు అని బాధ కోప్పడతారు అని అన్నాడు. సరే అండి అని వెళ్ళింది. చక్కగా ప్రవచనం వినింది, అద్భుతంగా చెప్పారు. వీళ్ళందరూ ఇంటి పక్కన వాళ్ళంతా అమ్మాయిని తీసుకొని వెళ్ళి, స్వామి ఈ అమ్మాయి కష్టం ఇది, ఈ అమ్మాయి ఇలా బాధపడుతుంది అని చెప్పారు. అప్పుడు స్వామీజీ ఈ మూడో కన్నుతో త్రికంఠితో ఈ ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానం పొందుతూ నిత్యమో సత్యం వైపే అడుగులు వేస్తూ, అధర్మం లేదు, అన్యాయం లేదు, కుళ్ళు లేదు, కుతంత్రం లేకపోతే ఆటోమేటిక్ గా థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిపోయి అన్ని లోకాలను దర్శించగలరు, గత జన్మలను చూడగలరు, మన జన్మల్ని చూడగలరు, భవిష్యత్తును చూడగలరు. అప్పుడు ఈమెని చూసి దీక్షతో కళ్ళు మూసుకొని గత జన్మలు చూసి ఆమెకు చెప్పడమ్మా, నా విషయం చెప్తే తల్లి బాధపడద్దు అంటే, లేదు స్వామి చెప్పండి, మీరు ఏం చెప్తే నాకు అది అర్థమవుతుంది కదా, ఎందుకు నాకు ఇంత కష్టమో, ఎందుకు ఇంత నష్టమో, ఇంత బాధపడుతున్నానో, నా పుట్టినింట్లకు నేను చెప్పుకోలేను, వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను పెళ్లి చేశారు, మరీ ప్రాబ్లం ఏమి వాళ్ళకు, ఆల్రెడీ తమ్ముడు ఉన్నాడు, వాడు చదువు ఉంది, ఇవన్నీ పెట్టుకొని నాకు ఎప్పుడు అనారోగ్యం వస్తే ఎట్లా స్వామి అని అడిగింది. అప్పుడు ఆయన చూసి త్రికాలని, అమ్మా ఒకప్పుడు నువ్వు అత్తవు, నీ అత్త కోడలు ఈ విధంగా నువ్వు హింసించావు, అందుకని జన్మలో ఆమె నిన్ను ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది అని ఆయన చెప్పే లోపల ఈమె తల కొట్టుకుంటుంది, బాధపడుతుంది, ఏడుస్తుంది. స్వామి నన్ను క్షమించండి, నేనేం చేసేది నాకు తెలియక ఏ జన్మలోనో ఏ అజ్ఞానంతోనో మూర్ఖత్వంతోనో అసూయతోనో ద్వేషంతోనో నేను ఆమెను బాధ పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఆమెను ధ్యానంలో కూర్చొని రోజు క్షమాపణలు అడుగు. ఆమె వచ్చి డైరెక్ట్ గా రాకపోయినా ఆత్మ ఈ ఆత్మ రెండు కనెక్ట్ అయ్యి నీ క్షమాపణలే స్వీకరిస్తుంది. అప్పుడు నీలో మీ ఇంట్లో చాలా మార్పులు వస్తే నువ్వు కూడా బాగా హాయిగా ఆనందంగా ఉంటావు అని చెప్పేశాడు. ఆమెకు అర్థమైపోయింది, ఓహో గత జన్మ కర్మ ఈ రోజు నేను అనుభవిస్తున్నాను అంటే. దీన్ని బట్టి అర్థమేమి, పత్రిజీ సార్ కూడా చెప్పేవారు, ఎప్పుడైనా సంబంధ బాంధవ్య సమస్యలు ఇబ్బందులు బాధలు పడుతున్నామంటే ఫస్ట్ ఏం చేయాలంట, ధ్యానంలో క్షమించమని కోరాలి. నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను అనాలి. లేకపోతే మరి జన్మలు ఏమైపోతుంది, మనం అత్త అయితే ఆమె కోడలు అవుతుంది, మరి జన్మలు ఏమైపోతుంది, ఆమె అత్త అయితే నేను కోడలు అవుతా, మరి జన్మలు ఏమైపోతుంది, ఇట్లా ఆపోజిట్ గా అయ్యే బదులు మనం ఏమనుకోవాలి, వాళ్ళు తెలుసో తెలియకో మూర్ఖత్వంతోనో అజ్ఞానంతోనో వాళ్ళు ధ్యానాన్ని ఈ విధంగా సంబంధ బాంధవ్య సమస్యల్లో ఏ విధంగా అయితే తెలుసో తెలియక అత్త కోడలి బాధ పెట్టింది. ఇప్పుడు మరి ఏమైపోయింది, ఆ కోడలు అత్తయ్య వచ్చింది, ఇబ్బంది పెడుతుంది, బాధపడుతుంది. అందుకోసమని ఏం తెలుసుకుంది ఆమె, ఇంకా నేను కూడా క్షమించుకున్నా, నిన్నే క్షమిస్తున్నా. ఎందుకు, మరి ఇది లింక్ కాకుండా ఉండడం కోసం. ఫస్ట్ పాయింట్ మనం వాళ్ళని క్షమాపణలు అడగాల, సింపుల్. రెండో పాయింట్ మనం వాళ్ళని క్షమించాలి, అంతే. ఫస్ట్ పాయింట్ ఎందుకు, వాళ్ళని మనం క్షమాపణలు అడగాల, గతంలో వాళ్ళని ఇబ్బంది పెట్టాం కాబట్టి. రెండో పాయింట్ ఏమి, నువ్వు క్షమించమంటున్నావు, నేను ఎందుకు క్షమించాలి వాళ్ళని అని డౌట్ వస్తుంది కదా. మరో జన్మలో మనము వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం చైన్ ని ఇక్కడితో లింక్ తీసేయడము. ఇలా చైన్ లింక్ ఉంటుంది కదా, ఈ లింక్ తీసేస్తే మరి మరో జన్మలో మనం వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళు మరి వచ్చి మనల్ని అరెస్ట్ చేయడము, జన్మలకు ఈ బాధలు బందికానాలు లేకుండా మనం ధ్యానంలో ఏం చేస్తాం, క్షమాపణలు కోరుతాం, క్షమించేస్తాం, అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో 3 సమస్యలు ఏమి, ఫస్ట్ వన్ ఏమి,
శారీరక మానసిక రుగ్మతలు, 2 ఆర్థిక ఇబ్బందులు, 3 సంబంధ బాంధవ్య సమస్యలు. మనము పత్రిజీ సార్ ధ్యానం చేయి రోగం పోతుంది, ధ్యానం చేయి భోగత్వం వస్తుంది, ధ్యానం చేయి నీకు సత్యమేమో తెలుస్తుంది. సత్యమేమి? నా కష్టానికి, నష్టానికి, మానానికి, అవమానానికి, సర్వానికి, సమస్తానికి నేనే కారణం, ఎవ్వరు కాదు. పరనింద వెయ్యరాదు. పరులను బాధ పెడితే నేను తిరిగి బాధపడతాను, పరులను నిందిస్తే నేను తిరిగి వందింతలు కష్టపడాల్సి వస్తుంది, నష్టపోవాల్సి వస్తుంది. నేను ఎవరిని ఇబ్బంది పెట్టరాదు, బాధ పెట్టరాదు, కష్టపెట్టరాదు, నష్టపెట్టరాదు అని అవగతం అవుతుంది. అర్థమైందా? ప్రపంచంలో ఎన్ని బాధలు ఉన్నాయి? 3,30,000, 3,000, 300, లేకపోతే 35, 45 ఎన్ని ఉన్నాయి? టైప్ చేయండి. ఓకే. ఏం మేడం మాకు ఈరోజు ఈ పనిష్మెంట్ అంటారా? ఎంతవరకు విన్నారు తెలియాలి కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి ఆ మూడిటికి పత్రిజీ సార్ ఏం చేశారు? సొల్యూషన్ ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చింటే ఎస్ అని టైప్ చేయండి, ఇవ్వలేకపోతే నో అని చేయండి. మరి ప్రపంచంలో ఎన్నో సమస్యలు లేవు, 3 ఉన్నాయి. మరి పత్రిజీ సార్ వాటి మూడిటికి సొల్యూషన్ చూపించారా లేదా? ఇంకేం కావాలి? హాయిగా జీవించడానికి ఏం కావాలి? సమస్యల నుంచి బయటపడాలి, పన్నామా లేదా? మరి ఇటువంటి గొప్ప గురువుకు మనం మరొకసారి వందనాలు, కృతజ్ఞతలు తెలియపరచుకుందాం. లాస్ట్ 5 minutes ఉంది, మంచి విషయం చదువు. ఎంతవరకు నిజం మేడం? ధ్యానం చేస్తే నిజంగా మనకి భోగత్వం వస్తుందా? ధ్యానం చేస్తే రోగం పోతుందా? ధ్యానం చేస్తే భార్యాభర్తలం హ్యాపీగా, ఆనందంగా, మంచిగా సీతారాముల్లాగా ఉంటామా? అన్యోన్యంగా ఉంటామా? అత్త కోడలం బాగా తల్లి కూతురులాగా ఉంటామా? నా ఆడబిడ్డతో నేను బాగా ఉంటానా? నన్ను నా ఆడబిడ్డ అర్థం చేసుకుంటుందా? నేను నా ఆడబిడ్డని అర్థం చేసుకుంటానా? ఇవన్నీ పరి ప్రశ్నలు వస్తాయి. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. నిజంగా పవర్ ఉందా లేదా? ఎట్లా నమ్మాలి? ఎంతో మందికి అనుమానం ఉంటుంది, ఎంతవరకు నిజం, ఎంతవరకు నిజం అని అనేసి. ఇప్పుడు ఆ నిజమేమో తెలుసుకుందాం. ఓకేనా మాస్టర్స్? చూడండి, మనము నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధతో ధ్యానం చేస్తే అన్నీ పొందుతామా లేదా? మరి ఆ నమ్మకం లేనప్పుడు ధ్యానంలో అంత శక్తి ఉందా లేదా అనేది డౌట్. ఇప్పుడు ఎవరికి? యువతకు ఎక్స్పెషల్లీ. వీళ్ళు ధ్యానము అంటారు. ఇన్ని గుళ్ళు తిరిగినాం, ఇన్ని గోపురాలు తిరిగినాం, ముడుపులు కట్టినాం, హుండీలకు ఇచ్చినాం, మెట్లెక్కినాం, గుట్టలు ఎక్కినాము, రామకోటలు రాసినాము. మా నాన్న ఎన్ని అభిషేకాలు చేసేవాడో, ఎంతమంది పూజారులకు అన్నదానాలు చేశాడో, ఏం తీరింది? దరిద్రం అట్లే ఉంది అని అనుకుంటాం. కానీ ధ్యానంలో గత జన్మ కర్మలను దగ్ధం చేసుకుంటాం. కాబట్టి నా కర్మ ఫలాలు మనల్ని ఇబ్బంది పెట్టవు, బాధ పెట్టవు. అది ధ్యానానికి ఉన్నటువంటి శక్తి. పూజకి ఏముంది? నువ్వు చేసుకున్న పుణ్యాంతంగా ఫలితం వస్తుంది, కానీ గత జన్మ కర్మ దగ్ధం అవ్వదు. ఇక్కడ ఏమైపోతుంది? ధ్యానం చేయడం వల్ల గత జన్మ కర్మలు దగ్ధం అవుతాయి, వర్తమానం సరిగ్గా జీవిస్తాము, ఆటోమేటిక్ గా భవిష్యత్తు బాగుంటుంది. చూసారా? ఒక్క దెబ్బకు 2 పిట్టలు కాదు, 3 పిట్టలు. గతాన్ని దిద్దుకున్నాం, వర్తమానం భయంతో, భక్తితో, శ్రద్ధతో, ఎరుకతో జీవించాం, భవిష్యత్ ఆటోమేటిక్ గా బాగుండిపోతుంది. ఎందుకంటే మనం పాపకర్మలు చేయలేదు, మన అకౌంట్ లో బ్యాడ్ లేదు, ఇబ్బంది పెట్టినది లేదు, బాధ పెట్టినది లేదు, కష్టపెట్టినది లేదు, నష్టపెట్టినది లేదు, అవమానించినది లేదు. ఇవన్నీ లేనప్పుడు ఏమైపోతుంది? ఆటోమేటిక్ గా మనకు భవిష్యత్తు బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి మరి ఇంత నిజమైన ధ్యానంలో అంత శక్తి ఉందా, ఎలా నమ్మాలి అని డౌట్ వస్తుంది. మరి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందో మీరు నాకు చెప్పండి, ఒక మాటలో చెప్పండి. టైప్ చేయండి, టైప్ చేస్తేనే నేను చెప్తాను. నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? వినేవాళ్ళు 7 members ఉన్నారు, నేను చూసాను. ఓకే, మీరు వింటున్నారా లేదా అనేది ఒక నాకు క్లారిఫికేషన్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? నో, ఎవరికి తెలియదా నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందో? అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి, నోట్తో చెప్పండి. పాలు మేడం. మరి ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకరైనా సమాధానం చెప్పారు కాబట్టి పాల నుంచి. కన్ఫర్మా మేడం నెయ్యి పాలలో నుంచి వస్తుందని? మీరు చెప్పండి, కరెక్టే, పాల నుంచి కన్ఫర్మ్ అయినా చెప్తున్నారు మేడం. కన్ఫర్మ్ మేడం. ఇది ప్రాసెస్, వేడి చేసి మీగడ తీసి, మీగడ స్టోరేజ్ చేసి, దాన్ని వెన్నగా మార్చి శుభ్రం చేసి పొయ్యి మీద పెడితే నెయ్యి వస్తుంది అనేది మేడం చెప్తున్నారు. అది 100% రైట్. మరి పాలలో నెయ్యి కనిపిస్తుందా? కనిపించదు, కానీ ఉంది.
కనిపించదు కానీ ఉంది. ధ్యానంలో కూడా శక్తి కనిపించదు, ఉంది. ఇది ఎలా ప్రాసెస్ చేస్తే తెలిసిందో ధ్యానం కూడా ప్రాసెస్ చేయాలి. ఎలా చేయాలి? అనుదిన ధ్యానాభ్యాసం, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య, సేవ. ఈ 4 ప్రతిరోజు చేస్తే ఒక 41 రోజు ఇష్టంతో, శ్రద్ధతో, నమ్మకంతో, విశ్వాసంతో మనల్ని మనం మర్చిపోయి మన లోపలికి మనం ప్రయాణం చేస్తే జరుగుతుందా జరగదా, తగ్గుతుందా తగ్గదా, డబ్బులు వస్తాయా రావా, నా సమస్యలు బయట నుంచి బయటపడతానా లేదా, నాకు వ్యాపారం జరుగుతుందా జరగదా, నేను అప్పుల్లో నుంచి బయటపడతానా పట్టను, ఇవన్నీ వద్దు. ఈ క్వశ్చన్ మార్క్స్ అన్ని. నేను 41 days నేను కళ్ళు మూసుకొని నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధతో ఆ శివయ్య చేసిన మార్గంలోనే నేను నడయాడతానని ధ్యానం చేయండి 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 చేయండి. ప్రాసెస్ జరుగుతుంది. ఎంబడే రాదు. ఫస్ట్ రోజే మీరు మీగడ ఇంత తీసిపెట్టి దాన్ని వెన్న చేసి నెయ్యి మీద పెడితే ఎంత ఉంటుంది మన ఇంట్లో? అంత క్వాంటిటీ అయినంత వరకు ఆగుతాం కదా. అలానే ధ్యానం కూడా రోజులు గడవాలి. రోజులు గడితే ముందు నీ శరీరం కుదుట పడుతుంది, మనసు కుదుట పడుతుంది, బుద్ధి కుదుట పడుతుంది. తర్వాత నువ్వు ఆత్మస్థితి నుంచి పరమాత్మ స్థితికి చేరుకుంటావు. మనం ఏం చేస్తాము? ఒక రోజు చూస్తాం, 2 రోజులు చూస్తాం, 3వ రోజు చూస్తాం, అబ్బే ఏం తగ్గలేదండి, స్కిన్ అలర్జీ ఉండింది, ఎక్కడండి పళ్ళు నొప్పి తగ్గలేదండి, ఎన్ని రోజులకు? 3 రోజులకు. ఎలా తగ్గుతుంది? ఎన్ని జన్మల కర్మఫలం. ఈ నోటితో ఎన్ని జీవులని పసా పసా కొరికి నమిలి చంపి తిన్నాము. ఆ కర్మ అంతా అనుభవించాల్సిందే కదా. మరి ఎవరు అనుభవిస్తారు? మనమే కదా. మరి అవన్నీ తెలుసుకోవాలి కదా. మరి శాకాహారులుగా కావాలి, చక్కగా ధ్యానం చేయాలి, నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధతో చేస్తే ఆలోచన రహిత స్థితిలో ఉంటావు. విశ్వశక్తి హాయిగా నీ లోపలికి ప్రవహిస్తుంది, నాడీ మండలి శుద్ధి జరుగుతుంది, అయిపోయింది. పాలు మీగడగా మారి, వెన్నగా మారి, నెయ్యిగా మారడానికి ఎలా టైం పడుతుందో ధ్యానము శక్తిగా మారి నీ రోగాలు, కష్టాలు, కన్నీళ్లు కడతీరాలంటే నువ్వు చేయాల్సిన ప్రాసెస్ ఉంది. పాలలో నెయ్యి లేదు మేడం అనండి, లేదు. చంటి బిడ్డ అడిగాడంట, అమ్మ రోజు అంత పప్పేసి నెయ్యి ఇలా వేసి పెడుతుంటే, అమ్మ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? 2 ఏళ్ళు 3 ఏళ్ళ బిడ్డ. అమ్మ చెప్పిందంటే పాలలో నుంచి వస్తుంది అంటే వాడు పక్క నవ్వాడంట, అమ్మ పిచ్చిది తిక్కది అని అనేసి. వాళ్ళ అమ్మ ఎందుకు రా అలా నవ్వుతున్నావు అంటే, నాకు రోజు ఇంత గ్లాస్ పాలు ఇస్తావమ్మా, పొద్దున ఇస్తావు, మధ్యాహ్నం ఇస్తావు, సాయంకాలం కూడా ఇస్తావు, ఇంత నెయ్యి కూడా కనిపించలేదు అని ముద్దు ముద్దు మాటలతో చెప్పండి. నువ్వు పిచ్చి దానివి, తిక్క దానివి అని అడిట. వేరే వాళ్ళంటే తన్నేస్తారు, ఒక కూడా కాదు. బిడ్డ అన్నాడు కాబట్టి అయ్యో నాన్న నీకు తెలియదు కదా అని చూపించినాక ఆ బిడ్డ ఏం చేశాడంటే క్లాప్స్ కొట్టాడంట, గంతులు వేసాడంట, అమ్మ సూపర్, నువ్వు గ్రేట్ అని అనేసి. అప్పుడు లేదు అన్నాడు, ఇప్పుడు ఉంది అన్నాడు. అంతలోపల ఏం జరిగింది? తెలియంది తెలుసుకున్నాడు. అలానే మనం కూడా బ్రహ్మర్షి పితామ పత్రిజీ తల్లి స్థానంలో ఉండి ధ్యానం చేయండి. ధ్యానము సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదాన్ని అంటున్నాడు. మనం పిల్లల స్థానంలో ఉండి అవునా, నిజమేనా, అవుతాదా, అయ్యో ఏదైనా పిచ్చాయన ఏదో చెప్తున్నాలే అని అనుకుంటున్నాం. నేను కూడా ఒకప్పుడు అనుకున్నాలేండి, మీరే కాదు. మీరంటే చక్కగా ధ్యానం చేస్తున్నారేమో, నేను నాన్ సెన్స్ అన్న ధ్యానాన్ని. అసలు మీకు ఎక్కడికి పోతున్నారు అని పెద్ద పెద్ద డైలాగులు వేసేదాన్ని. మరి నాకే రోగం వస్తే నాకే డాక్టర్ల కాడ తిరిగి తిరిగి నేనే ధ్యానంలోకి వచ్చాను. మరి వచ్చినాక నేను తెలుసుకున్నాను ధ్యానం ఎంతో శక్తివంతమైంది అని అనేసి. మరి మీరు కూడా ధ్యానం చేస్తే ప్రపంచంలో ఎన్నో బాధలు. ఫస్ట్ పాయింట్ 3. ఆ 3టికి సొల్యూషన్ ధ్యానం. ఒక్క ధ్యానం చేస్తే, ధ్యానంతో పాటు ఏముండాలి? ఆత్మ జ్ఞానం ఉండాలి. ఈ రోజు చెప్పినాను కదా, గరికపాటి గారు ఏమన్నారు? ఆత్మ శక్తివంతంగా కావాలంటే ఏం కావాలి? ఆత్మ జ్ఞానం పొందితే ఆత్మ శక్తివంతంగా అవుతుంది. ఆత్మశక్తి ఉంటే నిన్ను మించింది ఎవ్వడు లేడు. ఆత్మశక్తి అవ్వడం అంటే ఏమి? నువ్వు పరమాత్మ స్థితిగా పరమాత్ముడిగా మారిపోవడం. పరమాత్ముడిగా మారిపోయిన వాడికి ఏముంది? ఇట్లా అంటే అన్ని వచ్చేస్తుంటాయి అనమాట. నీ వాక్ శుద్ధి అలా జరిగి వాకు సిద్ధిస్తూ ఉంటది అనమాట. ఇంకా సిద్ధిస్తుంటే ఏమైపోయింది? వస్తుంది పోరా ఉద్యోగం అంటావు కొడుకుకి. వాడు సాయంకాలం జావు డాడీ నువ్వు బలి చెప్పావు, నాకు జాబ్ వచ్చేసేసింది. సంతోషం నాయన, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోపో. నేనంటే ఏమనుకున్నావురా అని అన్నాడు. ఎందుకంటే నాది కాదు, ఆ భగవంతుని వాక్కునే నాకు తెలుసు కాబట్టి. ఆత్మ జ్ఞానం ఉన్నవాడు అలా నడుచుకుంటాడు. ఆత్మ జ్ఞానం లేనివాడు ఏమనుకున్నావురా మీ నానంటే దేవుడికి లాగా నేను, లేకపోతే దేవుడి కన్నా ఎక్కువ అని కూడా ఫోజులు ఇస్తాడు. అయిపోయింది ఫట్. మన దగ్గర ఉన్న శక్తి అంతా వెళ్ళిపోతుంది. ఎలా ఉండాలా? ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. పత్రిజిలాగా ఎంత గొప్పవాడు. ఎంతమంది మహానుభావులు వచ్చినా ఏమీ తెలియనట్లు ఇలా ఉంటాడు. మనం ఉంటామా ఎప్పుడైనా? ఇంత తెలిస్తే హ్యాని ఇలా 2 భుజాలు వెనక్కి వెళ్ళిపోయి ఏదో తెలిసినంత ఫీల్ అవుతాం. అవునా?
సరే మాస్టర్స్, రోజు అనుదిన ధ్యానాభ్యాసం చేయండి, స్వాధ్యాయ సజ్జన సాంగత్య సేవ చేయండి. కన్నీళ్ళుండో కష్టాలుండో అని చెప్పను కానీ వాటిని అధిగమించే శక్తి మన దగ్గర వస్తుంది. అవే లేకపోతే మనం ఎందుకు జన్మ తీసుకుంటాం మాస్టర్స్? మనం ఎందుకు ఈ భూలోకానికి వస్తాము? హాయిగా మన లోకంలో మనం ఉంటాం. ఇక్కడికి వచ్చేది పనిష్మెంట్ కోసం వస్తాం, అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చేది ఏదో భోగాలు అనుభవించడానికి కూడా కాదు, సుఖాలు కష్టాలు రెండు అనుభవించడానికి. ఏదైనా పనిష్మెంటే కదా, సుఖాలను అనుభవించి రాపోనడం కూడా పనిష్మెంటే. మరి అందుకోసమని ధ్యానం చేస్తే మనము బ్యాలెన్స్ గా ఉంటాం, మెరుకతో ఉంటాం, బాగా మంచిగా జీవిస్తాం, ఇతరులను నష్టపెట్టం, కష్టపెట్టం, మనకి కష్టాలు రావు, నష్టాలు రావు. నువ్వు ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. మరి మీ ఇష్టం అని భగవంతుడు చెప్తున్నాడు. ఓకేనా? మరి ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మేడం గారికి, గ్రూప్ మెంబర్స్ అందరికీ, జూమ్ లో ఉన్నటువంటి యాజమాన్యానికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఒక క్లాస్ లో మరి మేము ముందుకు వస్తాను. మరి ఇటువంటి అవకాశం ఇచ్చేటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రి మేడం గారికి, సదానంద గారికి, సర్వానికి, సమస్తానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరొక క్లాస్ తో మరి కలుసుకుందాం. ఒక 4-5 days హైదరాబాద్ వెళ్తున్నాను. పిఎంసి ఛానల్ కి భగవద్గీత 104 ఎపిసోడ్లుగా రాబోతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ దేశ విదేశాలతో సైతము భగవద్గీత పత్రిజీ సార్ శ్రీకృష్ణ అమృతం ఇచ్చారు కదా, అందులో భాగంగా ఒక్కొక్క ఎపిసోడ్ చెప్పబోతున్నాను. అది రూపాంతరం చెందడానికి 10 months పట్టొచ్చు. ఎవ్రీ మంత్ ఒక 10 episodes తీసుకుంటాము. ఆ విధంగా రేపు ఒక 2 కొంచెం పడాలి, తప్పదు. ఎందుకంటే నేను ఇంత ఆనందిస్తున్నాను, నా తోటి దేవతలందరికీ ఆనందం దక్కాలి. మరి ఆ మహానుభావుడు మనకి ఇంత కష్టపడి ఆ జ్ఞానాన్ని ఇస్తే మనము పంచాలి కదా, అది అన్నమాట. నేనుగా చెప్తుండేది ఆ శ్రీకృష్ణ భగవంతుడు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనతో ఉండి, మనలో ఉండి నడిపిస్తారు. నేను నడుస్తాను. మీ అందరికీ నేను ఒకటే కోరుకునేది, చక్కగా ధ్యానం చేయండి, స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి. మీతో పాటు దేవతలకు కూడా మీరు దేవుళ్ళు, మీతోటి ఉన్న దేవుళ్ళకు ఈ ఆత్మ జ్ఞానాన్ని అందించండి. ఓకేనా? అప్పుడే మన జన్మకు సార్థకత. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, బిందు గారికి, గీతా త్రివేణి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.